లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ దిలీప్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్. శ్రీ కొండా రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ గారి ఏమని పరిచయం చేయాలి, వైఎస్ఆర్ గారికి ఆత్మ లాంటి వాళ్ళ వీరభక్తుడు, గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి. రైట్. ఇక శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అతిథులంతా తెలియజేస్తారు. అయితే ఆసక్తికరంగా ఇదే రోజున ముస్లింలకు తోఫా కాదు డోకా అంటూ ఒక వార్త వచ్చింది. అంటే రంజాన్ తోఫా ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు అంటూ ఒక కథనం వచ్చింది. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు దిలీప్ గారు. రంజాన్ అనేది ఒక ఇస్లాంలో ఒక పవిత్రమైన దినం. వాళ్ళు ఒక నెల రోజుల పాటు ఆహారం, ఒక పూట ఆహారం తింటూ పగలంతా రోజా పాటించడం వాళ్ళు ఒక 3-4 ఉన్నాయి. అది ఆ పర్వదినం జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ, ఇస్లాంని ఇష్టపడే వాళ్ళందరికీ హృదయపూర్వకమైన రాఘవరెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ అన్నకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ఎందుకంటే 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, అందుకే వాళ్ళు చాలా ఆప్తులు. వాళ్ళందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. రైట్. శివశంకర్ గారు. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కాకుండా ప్రపంచంలో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండగ మీ ఇంట్లో సంతోషాన్ని కలిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. రైట్. ఇక బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకుల గరికిపాటి మధ్యాహ్న భోజనం వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసన, ప్రజా సంఘాల ఆగ్రహం అంటూ కథనం వచ్చింది. షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం అని చెప్పి విడ్డూరపు వాదన విజయం గారు తీసుకొస్తే దాని మీద రాతమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నేత, ఆయన తీవ్ర స్థాయిలో ఏమిటి ఇట్లా మాట్లాడతావా, ఇంత అన్యాయమా తల్లి అంటూ ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. వాటికి మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేకపోయారు. మరోవైపు అప్పులు మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే కేంద్రం నుంచి ఆదాయం మాత్రం అంచనాలో సగం కూడా రాలేదంటూ వార్తలు వచ్చాయి. వీటి మీద చర్చలో కడదాం. వాటికంటే ముందుగా తెలంగాణ కొద్దిసేపు తెలంగాణకు సంబంధించి నిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు మల్లు భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి. నిధుల మూట, ప్రగతి బాట, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము, తెలంగాణ బ్రాండ్పై నమ్మకం కల్పించామంటూ కొత్తగా కొన్ని స్కీములు తీసుకొచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే కుటుంబ బీమా అమలు చేస్తామని మూసి ప్రక్షాళన తప్ప మార్గం లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరోవైపు నమస్తే తెలంగాణలో మొండి చెయ్యి, గుండు సున్నా, ప్రజా సంక్షేమానికి పరాభవం అంటూ వారు బీఆర్ఎస్ వారు వ్యాఖ్యానించారు. గ్యారంటీలకు గోరిగట్టారని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు గారు ధ్వజమెత్తారు. మీరేమంటారు? ఈ బడ్జెట్ ఏ రకంగా ఉంది దిలీప్ గారు? బడ్జెట్ మనకు గత 30 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం సార్. గణాంకాలు వాటితోటి ఒక మాయ చేయడం, దానికి స్టిక్ కాకపోవడం, తర్వాత రివైజ్డ్ బడ్జెట్స్ అనడం, కేటాయింపులు సరిగ్గా చేయకపోవడం, ఇట్లా ఉంది. అట్లా కాకుండా మామూలుగా నార్మల్గా ఒక బడ్జెట్ను చూసే గణాంకాల పరంగా చూసినప్పుడైతే వైద్యానికి, విద్యకి కొంచెం ప్రయారిటైజ్ చేసినారు. మరి 3%, 4% తోటి మాత్రమే ఉంటున్న పరిస్థితి నుంచి ఇవాళ 26,000 కోట్ల రూపాయలు విద్యకి ఇచ్చినారు. ఇంకోటి జీవిత బీమా కూడా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు. కుటుంబంలో బ్రెడ్ ఎర్నర్ ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేది, రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అందరికీ వర్తింపజేసే విధంగా అదొక కొత్త పథకం తీసుకొచ్చినారు. సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నది యూనివర్సిటీస్ అన్నీ గవర్నమెంట్ సెక్టార్లో హైయర్ ఎడ్యుకేషన్ పాడైపోతుంది అంటే వాళ్ళు ఒక 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి, 400 కోట్ల రూపాయలు గతంలో హామీ కూడా ఇచ్చినట్టున్నారు కదా, ఆ మేరకు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 6 గ్యారంటీలని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ 8 స్కీములు తీసుకొస్తే ప్రయోజనం ఏంటి అనేది. అయితే 6 గ్యారంటీలలో ప్రతిపక్షాలు పబ్లిక్ కానీ అడుగుతున్నది ఏంటి అంటే నిర్దిష్టంగా ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సే కాకుండా. అది ఏమైంది అని అంటే దాని మీద స్పెల్ అవుట్ చేయలేదు. కొన్నిటేమో నామినల్గా పెట్టినారు, కొన్నిటికేమో సైజబుల్ అమౌంట్ పెట్టినారు. మీరు అన్నట్టు వాటికి స్టిక్ అవుతారా అనేది ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూస్తే అట్లా లేదు. దురదృష్టకరమైనది ఏంటంటే తెలంగాణలో ఎస్పెషల్లీ ఇప్పుడు మన 100 రూపాయలు వచ్చింది అనుకోండి ఆదాయము,
1/3 ఎస్టాబ్లిష్మెంట్ అంటే జీతభత్యాలకు పోతుంది, 1/3 ఏమో ఈ అప్పులకి ఇంట్రెస్ట్లకి పోతుంది, ఒక 1/3 వెల్ఫేర్కి పోతుంది. కొత్తగా ప్రపోజ్ చేసి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ తీసుకురావడానికి ఏమి లేని పరిస్థితి ఉంది. ఇంకొకటి మీరు గమనిస్తే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన కొత్తలోనే డిసెంబర్ 2023లో రఘురామ రాజన్ మన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అనుకోకుండా హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, పబ్లిక్ విష్ ప్రకారం ప్రభుత్వం మారింది, మంచిదే, ఇది ఒక గుడ్ సైన్ ఇన్ డెమోక్రసీ. కాకపోతే వీళ్ళు ఒక 3 అంశాలు ప్రాధాన్యత తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుందని 3 అంశాలు చెప్పినాడండి. 3వ బడ్జెట్లో కూడా వాటికి ఏం ప్రాధాన్యత ఇచ్చారో ఆయన చెప్పిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి సంక్షేమ పథకాలను ఒకసారి రివ్యూ చేసుకొని జస్టిఫికేషన్ చూడాలి. రెండోది ఏమన్నాడంటే పన్నేతరమైన ఆదాయం పెంచుకోవాలి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవాలి. మూడోది ఏమన్నా అంటే దుబారా తగ్గించుకోవాలి. ఈ 3 కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా వాటి మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు. రైట్, ఇక గరికపాటి నరసింహారావు గారు ప్రముఖమైనటువంటి ప్రవచనకర్త. వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఎందుకు మొన్న మధ్య మైలవరంలో జరిగిన ఒక ఘటన నేపథ్యంలో పిల్లలు ఆహారం నాణ్యతగా లేదని చెప్పి పారేసిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం, అక్కడ మంత్రి లోకేష్ గారు కానీ స్పందించినప్పుడు కూడా ఈయనెందుకు అనవసరంగా దాని దృష్టిలో ఉంచుకుని అన్నారా, లేక ఒరిజినల్గా ఆయన స్వభావమే అంతో ఏమో తెలియదు, కానీ ఆయన చేసిన దాని మీద చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవును ఈయన వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, పాపం పేద మధ్యతరగతి ప్రజలకు వారి కుట్రలు సరిగా అర్థం కావడం లేదంటూ, పిల్లలకు జ్వరం వస్తే మాది బాధ్యత ఎలా అవుతుంది అని మొన్న ఒక మంత్రి గారు అన్నారు. తాజాగా మరొక పండితుడు మాట్లాడుతూ పిల్లలకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఇవన్నీ దండగాని సెలవిచ్చారంటూ ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు జనం. అయితే అక్కడ ఉన్న కొంతమంది తప్పట్లు కొట్టడం మీద కూడా విమర్శలు వచ్చాయి. మరి ఇదే గరికపాటి గారు బ్యాంకుల్లో వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళందరికీ పదవులు వస్తుంటే ఆ పదవులు ఎందుకు ఇస్తున్నారని కూడా కనీసం ఎవరిని ప్రశ్నించని ఆయన ఈ రకంగా పేద పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజనం మీద విమర్శలు చేయటం, వాళ్ళని శోభన పెళ్లి కొడుకులతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ముందుగా శివశంకర్ మీరు మాట్లాడతారా? ఓకే సార్, ఇప్పుడు ఆయన గరికపాటి గారు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినట్టుంది రీసెంట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుంటాను. నిజంగా గరికపాటి అయినటువంటి ఆయన పండితుడుగా పామరుడుగా చెప్పుకుంటూ ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పొజిషన్ లో ఉండి ఈ రోజు పేదవాడి మీద, అదే విధంగా పిల్లలు ఎవరైతే మధ్యాహ్న భోజనం తింటూ చదువుకొని భవిష్యత్తులో రేపు అంటారు కదా, భారతదేశ భవిష్యత్ అంతా విద్యార్థులదే, యువతదే, అటువంటి పిల్లల మీద మీరు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలకి దీని వెనకల మర్మం ఏంటి? మాకు ఒకటే అర్థమవుతాం సార్. ఈయన తరచూ ఈ మధ్య తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి మేలు చేసే విధంగా ఒకరిద్దరిని తీసుకొని వచ్చేసేసి తెలుగునాడు రాష్ట్రానికి అసందర్భంగా తెలుగునాడు పెట్టాలా, రామారావు గారికి ఇష్టమైంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేరు కూడా ఉంది, తెలుగునాడు పెట్టాలా అన్నప్పుడు కూడా విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. నువ్వెవడవయ్యా చెప్పడానికి రాష్ట్రానికి, నీ ఇంటి పేరు పెట్టుకో తెలుగునాడని, నీ కుమారుడి పేరు పెట్టుకో తెలుగునాడు అనేసి అని విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా అయినాయి. అయినా కూడా తన బుద్ధి మార్చుకోకుండా ఈరోజు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాం, ఆవేదనగా అంటే ఇది వచ్చేసి ఆయన మాట్లాడింది ఏ ఒక ఉన్నత వర్గాల వారినో లేకపోతే నిజంగా సమాజంలో ఏదైనా పీడిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడింటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళము. మధ్యాహ్న భోజనము ఇది భోజనం గురించి ఒకటి మాట్లాడలేదు. పౌష్టికాహారం ఏదైతే యూనిసెఫ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహారం లేక పిల్లల్లో చాలా వీక్ అయిపోతున్నారు, వారికి గుడ్ అనేటువంటిది పెట్టాలి అనేటువంటిది యూనిసెఫ్ వాళ్ళు ఫండ్స్ ఇచ్చి ప్రపంచం అంతా చేస్తా ఉన్నారు. అటువంటి దాని మీద మీరు చేసేటువంటి విమర్శలు గాడిద గుడ్డ అంట, శోభనం పెళ్లి కొడుకులాగా అంట, ఏం మాట్లాడుతున్నారు? మీలాంటి విజ్ఞత ఉందని ఇన్ని రోజులు అనుకుంటున్నాం కదా. అవునయ్యా గుడ్లు, ఇది మీరు వాంటెడ్ గా చేస్తున్నారా? మాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ఏదైనా ఒక పథకం ఎత్తేయాలన్నా, ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒకరిద్దరి చేత పీలర్స్ వదిలి జనాల్లో స్లోగా దాన్ని ఎక్కిచ్చేసేసి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అదిగో మొత్తం అంతా కూడా ఇలా కోరుకుంటుంది అని మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎత్తివేయాలనే, లేదా తల్లికి వందనం అనేటువంటిది మాది అమ్మకు
సంబంధించినటువంటి అది ఎత్తేయడానిక, లేకపోతే మధ్యాహ్న పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని షూ అదేవిధంగా యూనిఫాము, పిల్లలకు బ్యాగులు ఇచ్చి బుక్కులు ఇచ్చి చదివిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఎత్తివేసి చంద్రబాబుకు మేలు కలిగించే విధంగా చేస్తున్నటువంటి పావుగా మీరు కదిలే అంటే దానికంటే కూడా కాదు దానికంటే కూడా అక్కడ జరిగిన ఘటన ఉంది కదా, చాలా తీవ్రమైన విమర్శలు పాలైంది కదా, దాన్ని సేవ్ చేయడం కోసం కూటమి ప్రభుత్వాన్ని రక్షించడం కోసం ఈయన ఈ రకమైనటువంటి పిక్చర్ ఇచ్చాడా అని అనిపిస్తా ఉంది. లేదు సార్, మీరు అన్నట్టు వన్ షాట్ విత్ టూ బర్డ్స్ అని. ఎక్కడైతే మైలవరంలో సంబంధించినటువంటిది అయ్యేసి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెళ్ళిన తర్వాత లోకేష్ గారి పర్యటన వెళ్ళొచ్చినా కూడా ఇది ఈవెంట్ లాగా తయారయ్యేసి తనకు తాను ఎలివేషన్ చేసుకున్నట్టు అయింది. డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయినామని చెప్పి ఈ యొక్క పండితులు పామరులుగా చెప్పుకునేటువంటి సోకాల్డ్ మేధావిని వదిలారు అనేటువంటిది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత జరిగినా కూడా సార్ కనీసం క్షమాపణ చెప్పింటాడేమని మీరు మాట్లాడేటప్పుడు కూడా చూస్తున్నారు ట్విట్టర్లో అక్కడ ఇక్కడ. సరే, ఆయన చెప్పింటే కనుక పొరపాటు పడ్డ చింతిస్తున్నా అన్నారు, పర్వాలేదనేసి చూస్తే ఇప్పటికి కూడా కనీస క్షమాపణ కూడా చెప్పకుండా ఏదైతే ఈ మధ్యసారి ఈ పండితులు మనం అనకూడదు కానీ కొంతమంది సోకాల్డ్ మేధావులు, ఈయన కోటేశ్వరరావు గారు కూడాను ఏదో ఆయన తెలుగుదేశం వాళ్ళని పొగడ్డాలు, నాయకులు పొగడ్డాలు, ఎక్కడైనా కూడా సమాజంలో ఏదైనా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి సమాజాన్ని బాగు చేసే విధంగా పండితులు పామరులు అంటే మనం కూడా ఎక్కడ కనిపించినా కూడా దండం పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటేటువంటిది. ఇటువంటి ఒకరిద్దరు చూసిన తర్వాత వారి మీద ఉండేటువంటి పూర్తిగా గౌరవం అవుతుంది, అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. నీచంగా ఇంత చిన్నపిల్లల గుడ్డు మీద కూడా మీరు ఇంతగా మాట్లాడారు. నిజంగా గుడ్లు తిరగకుండా ఉన్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు సోకాల్డ్ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే మధ్యాహ్నం బాక్స్ ఓపెన్ చేసి చూస్తారు స్కూళ్ళలో. నాన్ వెజ్ దగ్గర నుంచి గుడ్ల దగ్గర నుంచి ప్రతిరోజు ఆమ్లెట్లు బ్రెడ్ దగ్గర నుంచి సకలు తెచ్చుకుంటున్నారు. అంటే ఆ గుడ్డు తినడానికి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారని తింటారా మీరు? రైట్. శోభనం పెళ్లి కొడుకు ఏంటండి, చిన్న పసిపిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు చదువుకోవడానికి. మీకు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నాం కానీ జ్ఞానం లేని అజ్ఞానం నాకైతే ఒకటి అనిపిస్తుంది, మరి వీళ్ళంతా పండితులు కదా, ఒకప్పుడు అంతా గుళ్ళో కూర్చునో లేకపోతే ఎక్కడైనా ఒక చోట కూర్చుని ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పని కట్టుకుని సింహాసనాలు, దర్బార్ హాల్స్, వాటికి పాదాభివందనాలు, ఏది పెద్ద పెద్ద ఏమంటారండి కింద రెడ్ కార్పెట్లు పరిచి ఎన్ని చేస్తున్నారు, మరి అవి కూడా చేయకుండా ఉన్నారు కదా. రైట్. వాళ్ళకి ఒక ప్రవచనం చెప్పినందుకు డబ్బులు కూడా ఆన్ డిమాండ్, అది ఆన్ డిమాండ్. సీజన్ లో ఒక రకము, సీజన్ లేకపోతే వీళ్ళు ప్రవచనాలు చెప్పుకోవాలి. ఆ ప్రవచనాల్లో కూడా కొన్ని మంచిగా ఉంటాయి, పర్వాలేదు, మొత్తం అంతా వాళ్ళు కంప్లీట్ ఏం లేదు. కొన్ని విషయాల్లో పాటు మంచి కొంత జ్ఞానం వచ్చేటటువంటి ప్రవచనాలు చెప్తారు, అది బాగుంది. కానీ ఈ పొలిటికల్ స్పీచ్ ఏందో అర్థమైతలేదు. ఇవాళ రేపు అందరూ కూడా మరి ఆ చెంచాగిరి అనేది మా తెలంగాణలో అయితే అది చెంచాగిరి అంటారు. మీరు మీ ప్రవచనాలను ప్రవక్తల లెక్క మంచిగా చెప్పండి, ఇబ్బంది లేదు, ఎన్ని చెప్పండి. ఇప్పుడు హిందీలో చాలామంది ఉన్నారు, జయకిషోర్ అని చెప్పి చాలామంది, వాళ్ళు అవి చేయడం కాకుండా ఇంకా వ్యవస్థలను పెట్టి అన్నదానాలు చేసుకుంటూ, పౌష్టికాహారాలు ఇచ్చుకుంటూ, వృద్ధులకు అన్నదానం చేసుకుంటూ, అనాథలను వాళ్ళు సాదుకుంటూ వాళ్ళకు పద్ధతిన పోతున్నటువంటి వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఒక కండువా కప్పుకొని ఒకటి సింహాసనం మీద కూర్చొని, అసలు పౌష్టికాహారం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత పౌష్టికాహారం లేదుగా. ఆ చిక్కీలు లేవు, ఆ గుడ్డులు లేవు, ఏవి లేవు, కాన్సన్ట్రేషన్ అసలు లేనే లేదు. అది నాడు నేడును మొత్తం సర్వనాశనం చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మీరు అన్నట్టు ఎక్కడో ఒక ఏరియాలో కూడా జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈయనేదో భుజం మీద వాళ్ళని వేసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవసరం లేదు. ఇప్పుడు ఒక మంచి పేరుండే, ఏదో మంచి వక్త, అనర్గళంగా మాట్లాడతాడు, అన్ని ఇబ్బంది లేదు. కానీ గాడిద గుడ్డులు, ఈ పిల్లలకు పౌష్టికాహారం అవసరమా, ఇటువంటి మాటలు లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు, వేల కోట్లు ఎగ్గొడుతున్నారు, 100 కోట్లు ఎగ్గొడుతున్నారు, వాళ్ళందరికీ మీరు పదవులు ఎట్లా ఇస్తున్నారు అని అసలు ఒక్క మాట ఇప్పుడు పిల్లలకి ₹10 ఖర్చు పెడితే తప్పు, లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళేమో గొప్ప వాళ్ళు. వాళ్ళలో చాలా మంది దీనికి కార్యక్రమాలు పెడతారు. వాటన్నిటి గురించి మాట్లాడరు వీళ్ళు ఎంతసేపు. అబద్ధాలు ఎవరైనా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళని ప్రశ్నించరు. అది ఏదో రకంగా చెప్పాలి. రాజకీయ నాయకులు కూడా బుద్ధి వచ్చేటట్టు నీ ప్రవచనంలో చెప్పు, అటువంటివి చెప్పరు. ఇప్పుడు ఇటువంటిది పనికిరాని వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆయన మెడకేసుకొని ఇవాళ ఎంత చెడ్డ పేరు వచ్చింది. కరెక్ట్. అంటే ఒకటి సార్, దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ దేశంలో
తమిళనాడులో ఎంజి రామచంద్రన్ స్టార్ట్ చేసినాడు. అంతకుముందు కామరాజ్ నాడార్ దగ్గర నుంచే మొదలైందని అది లిమిటెడ్గా ఉండేది. ఈయన ఒక స్కీమ్ లాగా చేయడానికి అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని రిపోర్ట్ రాసి టర్న్ డౌన్ చేసినాడు. చేస్తే ఆయన దగ్గరికి ఫైల్ వచ్చింది, రమ్మనండి ఆ సెక్రటరీ నా దగ్గరికి అని పిలిచాడు. పిలిస్తే ఆయన మామూలుగా రొటీన్ బిజినెస్లో ఏదో ఉన్నట్టుందని సీఎం దగ్గరికి వచ్చినాడు. వస్తే ఈ పూట భోజనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మరుపూట భోజనం వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ పరిస్థితి నువ్వు ఎప్పుడన్నా ఎదుర్కొన్నావు ఆ జీవితంలో అని అడిగితే నేను ఎప్పుడు ఎదుర్కోలేను అన్నాను. నేను ఎదుర్కొన్నా కనుక నాకు తెలుసు అన్న ఒక ప్రాధాన్యత, ఆ పేదరికం ఉంటుంది కనుక, ఆ దైన్యస్థితి ఉంటుంది కనుక ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్స్, చెయ్యాలి, చేస్తాము, గో హెడ్ అని చెప్తాడు ఎంజి రామచంద్రన్. ఇప్పుడు ఈయనకి సామాజిక స్పృహ ఉందా సార్? ఫస్ట్ నేను అనేది ప్రవచనకారులలో ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం అవుతారు. ఈయన మిగతా ప్రవచనకారులకి గరికపాటి నరసింహారావుకి తేడా ఏంటంటే లౌకికమైన విషయాలను వాటికి కలుపుతాడు అని కొంత ఎంతవరకు పర్మిట్ చేయాలి. ఇప్పుడు డెంటిస్ట్ ఎంత గొప్పోడైనా అబ్డామిన్ సర్జరీ చేయొద్దు, చేయకూడదు. అది పరిధి దాటి మాట్లాడుతున్నప్పుడు ఆయనకేమో సామాజిక రాజ్యాంగ స్పృహ ఉందా? సంపద, నేను అనేది సంపద ఒక దగ్గర, పేదరికం ఒక దగ్గర, పోగుబడనీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అనేది మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది. మరి నిన్న నిన్న ఆక్స్ఫామ్ రిపోర్ట్ లో 81% జాతీయ సంపద 10% పాపులేషన్ చేతిలో ఉంటే బాటం కింద ఉన్న 50% పాపులేషన్ కేవలం 3% జాతీయ సొత్తును అనుభవిస్తున్న ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్న సొసైటీలో పేదరికం రాకపోనియండి, స్కూల్కి వాళ్ళు తినకపోనియండి, వాళ్ళ బాక్స్ తీసుకొచ్చి ఆయన ఏమన్నా అర్థం ఉందండి ఆయన వ్యాఖ్యలకి? నేనేమంటే అబ్దుల్ కలాం గారు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగే వాళ్ళ ఒకవేళ ఆ ప్రోత్సాహమే లేకపోతే. నేను ఒకటే మాట చెప్తా, ఇట్లాంటి మాటలను వినకపోవడం, వాళ్ళని ఖాతరు చేయకపోవడం, వాళ్ళకు అనవసరంగా అనుచితమైన డిస్ప్రపోర్షనేట్ ఫోకస్ మీడియాలో ఇవ్వకపోవడం ప్రధానమైంది. అప్పటికి కూడా శాంతించకపోతే, ఆయన క్షమాపణ చెప్పకుంటే ఎవరైనా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినాడు అని ఆయన మీద కేసు బుక్ చేయొచ్చు. ఈ రెండే మార్గాలు, అంతకంటే ఎవరు వెళ్తారు సార్ ఇవాళ రేపు? నేను అనేది పలుకుబడి ఉంటే ఇట్లా మాట్లాడితే పరపతి అట్లా కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా మీకు తెలుసు కదా, వాళ్ళకి నచ్చకపోతే ఏదో దిక్కుమాలిన కేసు పెట్టారు. నేను అనేది ఎంత ఇబ్బందికరంగా మాట్లాడినా సివిలియన్ ఎనీబడి కెన్ ఫైల్ కేస్ అగెన్స్ట్ హిమ్, కంప్లైంట్ చేయొచ్చు. అట్లా మాట్లాడడం తప్పని అప్పుడన్నా క్షమాపణ చెప్తాడేమో చూడొచ్చు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, ప్యానెల్ పెద్దలకి మీకు నమస్కారం. నిన్న గరికపాటి నరసింహారావు గారు మాట్లాడింది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు సార్. అవును, మీరు ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A రెండు కలిసి చూడండి. రైట్ టు లైఫ్ లో మిడ్ డే మీల్ ఉంటుంది సార్. రైట్ టు లైఫ్ లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు లైఫ్, తర్వాత వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్. ఎస్ సార్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ 2009 లో తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ 2013 లో తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇవి రెండు కూడా కలిపి చదువుకున్నప్పుడు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నిర్బంధ విద్యను ఏ రకంగా ఇవ్వాలి అనేది మనం ఆర్టికల్ 21 లో చూసుకున్నప్పుడు మిడ్ డే మీల్ ప్రొవిజన్ దాంట్లో పెట్టడం జరిగింది సార్. సో మిడ్ డే మీల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సో అటువంటి దాన్ని ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు గారిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పేదవాడికి పట్టెడు కూడా పేదవాడికి 4 ముద్దలు అన్నం పెడుతూ పౌష్టికాహారాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, అవునా కాదా? ఇవాళ పౌష్టికాహార లోపము, పౌష్టికాహారానికి సంబంధించిన ఇండెక్స్ లో, ప్రపంచ ఇండెక్స్ లో భారత్ ఇండెక్స్ ఎక్కడుంది? ఒకవేళ ఆ ఆహారం లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే అది దేశానికి అవమానం కదా, దేశానికి అపఖ్యాతి కదా? ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తే? పైగా సార్ ఇంకొకటి, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న చంద్రబాబు నాయుడు గారికి బడ్జెటరీ అలొకేషన్స్, బడ్జెట్ లో వస్తున్న బాధలు అర్థం కాలేదు, కానీ ఆయన బాధని ఈయన తీవ్రంగా బాధపడిపోతా ఉన్నారు. ఆయన తరపున ఈయన బాధపడుతున్నారు. సో రాష్ట్రం పైన ఇంత భారం పడుతుంది అని అంత బాధపడే గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పాలి? నా రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, మోడీ గారు మీరు ఇదేమీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ ఇవ్వండి మోడీ గారు అని అతని దగ్గర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన ఏమైనా తీసుకురాగలిగితే సంతోషిస్తాం. కానీ పేదవాడికి పెట్టే 4 రూపాయలు గుడ్డు గురించి బాధపడటం ఏంటి సార్?
అవును, పైగా కేంద్రం ఇవ్వాల్సిన దాంట్లో కనీసం సగం కూడా రాలేదంట ఈ అంచనా వేసిన దాంట్లో. అటువంటి వాటి గురించి మాట్లాడరు. బ్యాంకులు రుణాలు ఎన్ని వందల వేల కోట్లు ఎగ్గొట్టి వాళ్ళందరూ వాళ్ళలో కాదు నాకైతే ఒక డౌటు, అట్లా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా సన్మానాలు సత్కారాలు చేసి అబ్బో పుణ్యం సంపాదించుకున్నట్టుగా కూడా ఇస్తుంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే ఈయన మరి అది బాగానే ఉంటుందా? అటువంటివి బాగానే ఉంటాయా? మరి బ్యాంకు రుణాలు అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? పేదవాడికి ఇచ్చే పచ్చడి అన్నం గురించి మాట్లాడిన అనేది కూడా వస్తుంది కదా. 16 లక్షల నుంచి 20 లక్షల కోట్లు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో కార్పొరేట్లకి 5-10 మంది కార్పొరేట్లకి బ్యాంకు రుణాలు మాఫీ చేస్తే దాని గురించి క్వశ్చన్ చేయకుండా పేదవాడికి పెట్టే. సార్ ఇంకొకటి కూడా చూద్దాం సార్, ఇవాళ బడ్జెట్ ఎలకేషన్స్ తీసుకున్నా కూడా రాష్ట్రంలో 3 లక్షల పైచీలకు కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో దాదాపు 3,000 కోట్లు ఏమో ఈ మిడ్ డే మీల్ కి దీనికి పెట్టడం జరిగింది సార్. ఆ మిగతా అన్ని ఖర్చులు కలుపుకున్న 1.5% 2% ఆఫ్ ద బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తా ఉన్నాం మనం. అదే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అభివృద్ధి చెందినా కూడా ఎడ్యుకేషన్ మీద 6 to 10% స్పెండ్ చేస్తున్నారు సార్. అవును, సో జ్ఞానాన్ని పెంపొందించేందుకు గవర్నమెంట్లు ఏ రకంగా పనిచేయాలని ఆలోచించాలి కానీ వీళ్ళు ఈ పిల్లలందరూ చదువుకుంటే రేపు మళ్ళీ మాకు పనులు చేయడానికి మనుషులు ఉండరేమో అనే బాధతో ఈ రకమైన ఆలోచన దృక్పథిని ఎంతవరకు సమర్థించగలుగుతాం సార్? సభ్య సమాజం సమర్థించగలుగుతుందా? పైగా అందరూ చదువుకొని అందరూ మంచిగా ఉండి అందరూ పుష్టిగా ఉంటే కదా సార్ దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది. అవును, కండగలిగిన వాడే మనిషి అని కూడా తిండి కలిగితే కండగలుగుతాయి, కండగలవాడే మనిషి అని చెప్తున్నాం కదా. కరెక్ట్. దయచేసి గరికపాటి నరసింహారావు ఇక నుంచి అయినా ఇట్లాంటివి మాట్లాడకుండా పేద పక్షాన మాట్లాడిన తప్ప ప్రభుత్వాల పక్షాన మీకు ఎవరో ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీ పక్షాన మాట్లాడి ఎందుకు అప్రతిష్ట పాలవుతారు? ఏదో మీ పని మీరు చేసుకెళ్ళని గొడవ లేదు, కానీ మరి ఇట్లాంటి వాటి మీద వెళ్లకుండా ఉంటే మంచిది. రైట్, ఇక షర్మిల గారి ఇష్యూలోకి వెళదాం. ఆవిడ చేసిన వ్యాఖ్యలు, షర్మిల పిల్లలకి జగన్ అన్యాయం చేశారండి. ఇది ఎక్కడ విడ్డూరు పాదనండి బాబు, చాలా విచిత్రంగా ఉంది. ఇంత అన్యాయమా తల్లి? శత్రువుకు పావులా పనిచేస్తున్న షర్మిల కోసం కొడుకుపై అభాండాలా అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు సంధించారు. సో వాటికి ఏమైనా సమాధానం ఇచ్చారా వారు, విజయమ్మ గారు కానీ వారు కానీ? వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. కాకపోతే ఎల్లో మీడియాకి మాత్రం కాస్త పండుగ, ఎందుకంటే ఈ మధ్య జరిగినవన్నీ పక్కన డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయేమో. మరి వీటి మీద మన అతిథులు ఏం చెప్తారో విందాం. షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం, ఇది ఎక్కడ విడ్డూరపు వాదనండి? రాఘవరెడ్డి గారు చెప్పండి, అసలు మీరు ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఎందుకు ఎవరి ఒత్తిడి వల్ల విజయమ్మ గారు అట్లా మాట్లాడుతున్నారు? రాచమల్లు గారు అడిగిన కానీ లేదా మీరు కూడా అంతకుముందు రోజు అడిగిన వాటికి కానీ ఏమైనా సమాధానం ఇవ్వకుండా ఏమిటి మొత్తం డైవర్షన్ కింద చూసుకోవాలా, లేకపోతే అసలు ఏమిటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వారంతా అందరికీ గౌరవమే, కానీ అయినప్పటికి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కొమ్మినేని గారు, నేను ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్ పోతే సౌందర్యరాజన్ గారు, ఇప్పుడు స్వర్గస్థులైన ఆయన, సీతమ్మ అని సంబోధించాడు విజయమ్మ గారిని. ఇంటికి పోతే సీతమ్మలాగా అనిపించింది నాకు రాజశేఖర రెడ్డి గారి సతీమణి అని చెప్పినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మ. మరి ఆమెను ఎందుకో ఈ మధ్యన అప్పుడప్పుడు, మరి రోజు కూడా రాదు పాపం, ఎక్కడ కనబడ్డా జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా కౌగిలించుకుంటుంది, ముద్దిస్తుంది, కొడుకంటే ప్రేమ ఉన్నది. కానీ తల్లిని ఏ బాధలు పెడుతుందో అర్థమైతే లేదు. కానీ మొత్తం మీద అప్పుడప్పుడు ఒక 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిన్న ఒక క్లారిఫికేషన్ ఇదేది నిన్న వచ్చింది క్లారిఫికేషన్, ఒక 20 లైన్లో 15 లైన్లో రాసినట్టు. దీనికి అడ్వకేట్ తోటి నోటరీ చేయించారు. ఎందుకు అసలు ఈ మతలబ్ ఏందో, నాకు ఏ దుర్మార్గులు ఆమె వెంబడి వాడు ఇట్లా చేపిస్తారో నాకు అర్థమైతలేదు. ఆడ కొందరు దుర్మార్గులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాశనం కోరుకునేటటువంటి దుర్మార్గులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. అది మా అమ్మ గ్రహిస్తలేదు, మా విజయమ్మ గ్రహిస్తలేదు. ఇంట్లో కూడా చూడండి మీరు, రాసేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కోరికనట 4 మనుమలట. మీ రాతలు కూడా తప్పులా, 3 మనుమరాండ్లు 1 మనుమడు. ఓహో, వారికి అవును, అన్ని ఆస్తులు 4 మనుమలకు సమానంగా. అంటే అది కరెక్ట్ కాదనే దాని అర్థం. మనమళ్ళు అంటే మీరు ఎంత తడబడుతుర్రు? అవును,
పచ్చి అబద్ధాలు అసలు ఎక్కడ కూడా మన వాళ్ళకి అది తండ్రి విడిచిపెట్టు. ఆస్తి వస్తే నీకు ముగ్గురు తాత సంపాదించిన ఆస్తి అయితే అప్పుడు ఆయన వదిలిస్తే వస్తారు, కానీ తండ్రి కొమ్మినేని గారు నువ్వు రాసే రాతలనే తడబడుతుర్రంటే మీరు పచ్చి అబద్ధాల కోర్లు. అది అమ్మతోటి రాపిస్తుర్రు. ముగ్గురు మన్మరాళ్ళు ఉండ్రు, ఒక మన్మడు ఉండు. రాజారెడ్డి అంజలి ఏమో షర్మిలమ్మ పిల్లలైతే హర్షమ్మ వర్షమ్మ వచ్చి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు ఉండ్రు, ఒక మన్మడు ఉంటే నలుగురు మన్మలకు రాస్తాను అంటే ఇక్కడనే మీ తడబాటు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మనము విజయమ్మ గారిని ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు కొమ్మినేని గారు. అందరికీ అమ్మ, మాకు కూడా అమ్మామే. షర్మిలమ్మ ఇంత దుర్మార్గపు కార్యక్రమాలు ఎందుకు చేస్తుందో ఆమె అర్థం చేసుకోవాలి. ఎలంక అంటది, ఆస్తులు పంపకం కాలేదు ఉంటుంది, ఆస్తులు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అంటది. ఎక్కడనైనా షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి వ్యవస్థలల్లా ఎక్కడనైనా నీ పేరు కానీ, నీ సంతకం కానీ, నీ ఆధార్ కార్డు కానీ నీది ఏమైనా ఉన్నాయా? గాలి మాట లొద్దిగా ఎన్ని రోజులు తెలుగు ప్రజల గుండెలను మీరు బాధ పెడతారు? రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు కొన్ని కోట్ల మంది కొమ్మినేని గారు. మీ పంచాయతీ ఏంది ఇది? నీకేం తక్కువ చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు? కొనకు తండ్రి లేని పిల్లలకు మేనమామ ఉండాలంటారు. నీ రాక్షస ఆనందం గురించి, నీ రాక్షస బుద్ధితోటి ఆ చంద్రబాబు నాయుడు చేతిలోపల కీలుబొమ్మ అయిపోయి రాయండి. మీరు అఫిడవిట్ ఇదేమన్నా ఉంటే నోటరీ చేసి మొదలు చంద్రబాబు నాయుడుకు రాయండి. మా కుటుంబంలో చిచ్చు పెట్టకని చెప్పి చంద్రబాబు నాయుడుకు రాయమని షర్మిల విజయమ్మ గారిని. ఆ దరిద్రపు ఆనందం వాళ్ళు పొందుతుంటే నీకేం తక్కువైంది? ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారికి కూడా ఆస్తులు ఉండొచ్చు. ఆయనకు తండ్రి డాక్టరు, డీడీ కాలనీలో ఇల్లుండే, ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, చందు ఒక ఆయన, మురళి ఒక ఆయన, బ్రదర్ అనిల్ కుమార్ ఒక ఆయన. ఆ ముగ్గురికి ఆస్తులు ఎట్లా పంచిర్రు? వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు పంచిండా? ఎక్కడనైనా ప్రపంచంలో తండ్రి ఆస్తి కొడుకుకు బిడ్డకి ఇయ్యంగా చూసినాం మనం. అంతే, ఎక్కువ తక్కువ. నిన్న రాచమల్లు గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద గొప్ప మనసు ఉంటే నీకు ఇన్ని ఆస్తులు ఇవ్వగలిగాడు రాజశేఖర రెడ్డి గారు? ఇవి నా ఆస్తులను గిట్ట జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతమ్మను కూర్చుంటే ఎక్కడన్నా భారతమ్మ బయటికి వచ్చి నా ఆడబిడ్డకు ఆస్తులు ఇవ్వద్దని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడు అట్లా. ఇప్పటికెప్పుడన్నా మీ గురించి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతమ్మ కానీ ఎక్కడన్నా ఒక తప్పు మాట మాట్లాడిరా? ఏం దుర్మార్గపు మాటలు! అన్న పేరుకే కలంకమ్మా. నువ్వు చెల్లేవు. రాఖీ రక్షాబంధన్ రోజు రాఖీ కట్టవలసినటువంటి తల్లివి నువ్వు శాపనార్థాలు పెడతావా? నీకేం తక్కువ ఉంది? 230 కోట్లు వాళ్ళ వ్యవస్థలోకి వెళ్ళి నీకు ఇస్తే అది డివిడెండ్ కింద ఇచ్చింది అంటది మా అమ్మ. ఏమన్నారు? 230 కోట్లు ఎవరైనా ఇస్తారా కొమ్మినేని గారు? డివిడెండ్ అంటే షేరు అవన్నీ అక్కడ ఏవో ఉండాలి కదా. ఉండాలి కదా. ఇంకోటి ఎవరెవరు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి? ఆ కంపెనీలు ఎవరివి? జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నాయి, భారతమ్మవి ఉన్నాయి, హర్షమ్మవి ఉన్నాయి, వర్షమ్మవి ఉన్నాయి. అన్నా వదిన ఆస్తికి వెళ్ళి వచ్చే నీకు పైసలు, కొనకు నీ మేనగోండల పైసలు కూడా నీకు వచ్చానే. ఇవి కాక నీకు ఇంకెన్ని కోట్లు ఇచ్చిండో నీకు తెలియదా? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినామో నీకు తెలియదా? నీ ఎంబడి ఒక 4 నెలలో 3 నెలలో నేను కూడా పార్టీలో పనిచేసినా కదా. బాధ అవుతుంది కొమ్మినేని గారు. మీకేం నువ్వు గతి లేకుండా ఉన్నావు, నీకు ఏమీ లేదు. ఇవాళ హైదరాబాద్లో ఎటు చూసినా నీ ఆస్తులు ఉన్నాయి. ఎంతమందికి నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చినావో నాకు తెలుసు. నీ ఆస్తులలో ఆస్తులు ఉన్నాయి, అసలేమి అన్ని ఖర్చు అయిపోయినాయేమో రాజకీయ. ఏమి లేవు. ఆమె ఆస్తులు ఆమెకు ఉన్నాయి. మరి ఇంకేంటి గొడవ? కొన్ని ఆస్తులు ఒక 50 కోట్లకో 100 కోట్లకో 200 కోట్లకో కొన్ని ఆస్తులు ఆ తెలంగాణ మా అన్న బొమ్మ పెట్టి, తెలంగాణ పేరు పెట్టి, వైఎస్ఆర్ తెలంగాణ టీపీ అని పెట్టి, మా అన్న బొమ్మను తీసుకుపోయి మళ్ళా ఆ సోనియమ్మ కాలకాడేసి ఆ పని చేయడానికి కొన్ని ఆస్తులు అమ్ముకుంది. ఓకే, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇబ్బంది. ఇవాళ ఈ రాష్ట్ర మంత్రి ఒక బిల్డర్, ఆయనకు 4.5 ఎకరాలు హైదరాబాదు నడిబొడ్డులో నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చినవే. కనీసం 400-500 కోట్ల రూపాయలు ఆస్తే అలాగిట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పాలడుగుతుండా? ఏడికెళ్ళి సంపాదించినవి ఇవన్నీ? బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆస్తులు ఉండేనా? చిన్న క్వార్టర్ అయింది. ఆయన పెద్ద డాక్టర్, వాళ్ళ నాయన. ఓకే, ఈ ఆస్తులను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? ఈ ఆస్తులలో గిట్ట జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్యం అడుగుతుండా? అరే చిన్నోళ్ళు కూడా రచ్చబండల కాడ అరే ఏం గతిమల్ల పనిది, గిట్లా మాట్లాడుతుందామె అన్నను పట్టుకొని, ఈమెకి ఏం తక్కువ ఉంది?
గిన్ని ఆస్తులు ఇచ్చిందంటే కాదు, మొన్న మీరు కానీ రాచమల్లి గారు కానీ లిస్ట్ చదువుతుంటే ఆశ్చర్యమైంది. అక్కడ రైల్వే కోడూరు దగ్గర 90 ఎకరాలని ఇల్లు కానీ అన్నీ. ఇవన్నీ ఉంటే ఇడుపు- ఏంటి ఇంకేం తక్కువైంది వీళ్ళకి? ఇడుపులపాయలో 51 ఎకరం నీకు ఇచ్చింది వాస్తవం కాదా? అది ఎవరు సంపాదించింది? ఇంకోటి కొమ్మినేని గారు చాలామందికి తెలియంది ఏం దొరకనా, మా రాజశేఖర్ అన్న బిజినెస్లు చేయలే, ఆస్తులు సంపాదించలే ఎక్కువ. అవి పాత ఆస్తులే. గాంధీ భవన్కు కిరాయిలు ఇవ్వడానికి, గాంధీ భవన్కు రంగులు వేపేయడానికి మొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇదే ప్యారడైజ్ దగ్గర 1 ఎకరా భూమి ఉంటే అప్పుడు అమ్మిండు. ఇవాళ ఎకరం భూమా? ఎకరా భూమి ఇవాళ 200-300 కోట్ల రూపాయల ఆస్తి. అయ్యో బాబోయ్. ఆయనకు అటువంటి మహనీయుడు. ఆయన ఆస్తులు ఎక్కువ సంపాదించాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి తెలివితోటి బెంగళూరుకు పోయి బిజినెస్ స్టార్ట్ చేసిండో, ఇవాళ ఈ సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, సండూరు ప్రాజెక్టు కావచ్చు, స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, భారతీ సిమెంట్ కావచ్చు, ఇవన్నీ ఆయన తెలివితోటి సంపాదించుకున్నాయి. మరి ఇవన్నీ సంపాదించేటప్పుడు మా విజయమ్మ గారి వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా లెటర్ రాసింది కదా, క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, అమ్మా మరి ఇన్ని ఆస్తులు సంపాదిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులల్లా రాజశేఖర రెడ్డి గారికి ఇవన్నీ కూడా అందరివి అని ఆలోచన ఉన్నప్పుడు ఇందులో ఎందుకు షర్మిలమ్మ గారి పేరు పెట్టలేదు? ఎక్కడన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులలో నీ పేరుందా? బట్టగాల్చి మీరు వేయొద్దు. ప్రజలు తాళ తెలివి కల్లోలు. సోషల్ మీడియాలో అందరికీ మరి ఆయన ఆస్తులనే కదా ఆయన్ని జైల్లో పెట్టారు, మరి సగం నిజంగా వాటిలో వీడికి వాటా ఉంటే వీడిని కూడా నిర్బంధించాలి కదా. అసలు నీకు కనీసం సమన్సు, నోటీసు, సాక్షిగా నన్ను పిలిచిరా? నువ్వు బాజాబ్తా 16 నెలలు జైల్లో ఉంటే నువ్వు బయట బాజాబ్తా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీ ఆస్తుల గురించి నువ్వు మళ్ళీ తగాద పడతా, రద్దయ్యే ప్రమాదం ఉన్న అది ఎంత దుర్మార్గం, అది ఎంత దుర్మార్గం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలివితోటి స్టే తెచ్చుకున్నప్పటికీ నయమైంది. ఇవాళ మళ్ళీ అప్పీల్కి పోతారు, ఆ అప్పీళ్ళ కౌంటర్ వేస్తుంటే మళ్ళీ వాళ్ళ ఉస్తాదుకు పంపించేస్తుంది చంద్రబాబు నాయుడుకు. గంట సేపట్లో మొత్తం ఛానళ్ళలో బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు నిన్నది కూడా చూడండి, విజయమ్మ గారిది TV9లో మిగతా వీటిలో గంట సేపటి వచ్చినాయి. TV5 కూడా తలిగిండి అప్పుడే. ఇక ఏసుడు వేస్తాను కూడా కదా, కనపడకుండా యాంకర్ నేను రోడ్డు మీద నిలబెట్టిండు, ప్రశ్న వేసినగా జవాబు వస్తూ ఉంది 15 నిమిషాలు. రైట్. అంటే వీళ్ళు ఎదుటోని చేతుల కీలు బొమ్మలై, నేను ఛాలెంజ్ చేస్తున్న కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడుతోటి సునీతమ్మ ప్రత్యక్షంగా 2 సార్లు కలిస్తే పరోక్షంగా 20-25 సార్లు కలిసింది. షర్మిలమ్మ పసుపు రంగు చీర కట్టుకొని పోయి కలిసిన రోజే అన్నీ మాట్లాడుకొని వచ్చింది. షర్మిలమ్మ కొంత తెలివి కల్లది. షర్మిలమ్మ వెంబడి ఒక ఏజెంట్ ఉంటాడు, ఇచ్చుకాలు పుచ్చుకాలు మంచి చెడ్డ, వాడు అమెరికాలో ఉంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇండియాకు వస్తాడు. వచ్చి ఈమె అన్నీ బ్రదర్ అనిల్ కుమార్ పాపం ఎక్కడ కూడా కనబడాడు, ఆ ఇంట్లో కూడా ఎప్పుడు కనబడాడు మాకు. నువ్వు రాజశేఖర్ రెడ్డి గారినే కంటతడి పెట్టిస్తువే నీ సొంత విషయంలా. 2 సంవత్సరాలు ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు వండుకుండో తెలియదే. బిడ్డ మీద ప్రేమ ఉండాలి, నేను వద్దన్న విజయమ్మ గారికి. కానీ నీ కొడుకు ఏమన్నంటే దేవుడు అంటావు, ఎప్పుడు రావాలి దేవుడు ఎప్పుడు చెప్పాలి? జగన్కి ఎరక అంటావు. జగన్ గారికి ఎరుకుంది ఏంది? ఆస్తులన్నీ జగన్ గారివే. మీకు ఎంబోయి రాసింది వాస్తవమే. నీవు మంచితనంగా ఉంటే ఆయన ప్రాణమి అని కూడా సిద్ధము. నాకు 2 బిడ్డలు గారు 3 బిడ్డలు అని చెప్పిండు పత్రికాముఖంగా. నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేసి, ఇటువంటి అబద్ధాలాడి, ఇటువంటి శత్రువుల చేతిలో పోయి కీలుబొమ్మ అయితే ఆయనకి ఇంకా గత్యంతరం ఏముంది చెప్పు? ఇవాళటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎంఓయూను లీక్ ఇచ్చి చంద్రబాబు నాయుడుకు ఎల్లో మీడియాకి ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ లెటర్ రాసిండు, అది బహిరంగ ప్రకటన. మనం అనుకున్నాం, ఒక దగ్గర ఆడినాం, ఒక దగ్గర పాడినాం, నిన్నెత్తుకున్నా, నేను ఆడిపించిన, ఈ ప్రేమ ఆప్యాయలతోటి నాకున్న ఆస్తులలో నీకు నేను ఇద్దామనుకున్నా, కానీ మనస్తత్వం మంచిగా లేదు, నువ్వు మారిపోయినావు, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మైనావు, కనుక నేను ఇప్పుడు పునరాలించవలసి వచ్చింది అనే మాట చెప్పిండు ఆయన. నేను ఎంఓఈ చేయాలని అబద్ధం ఆడతలేడే. అవును. మీరు ఎందుకింత గురువింద అనే వరకల్లా మీరు తక్కువకి వస్తురు. గుమ్మడికాయలు దొంగ అంటే పోయి తక్కువకి వస్తురు. కొరకు మీరు రాసే రాతలు కూడా 3 మనవరాలు 1 మనవడు ఉంటే 4 మనవల కొని రాస్తారు. మీరు భలే పట్టుకున్నారు ఆ పాయింట్. ఓకే. ఒకటి కొమ్మినేని గారు, మనము చీము రక్తం ఉన్న మనుషులము, బంగారం ఏం తినం. ఓకే, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇవాళ 9 వరకు కూడా ఈ షో నడుస్తుంది. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఈ పరిణామాల ప్రభావం ఏమిటి? నిన్న రాచమల్లి గారు అడిగిన వాటికి వారు ఏమైనా సమాధానం ఇవ్వగలిగారా?
ఎందుకు ఒకటి సార్, పదే ఇది పదే ఈ ఇష్యూని రైజ్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వారికి కానీ చంద్రబాబు గారు కానండి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ఈ విషయం గురించి ఆ విజయమ్మ గారి గురించి మాట్లాడాలంటే కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కనుక ఇందాక రాఘవన్న చెప్పినట్టు కానీ రాజ్మౌళి గారు చెప్పిన మా అందరికి తల్లి కంటే ఎక్కువ స్థానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమిస్తామో అంతకు 100 ఇంతల విజయమ్మ గారు అంటే కనుక అంత గౌరవం మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఈ రోజు ఆమె రాసినటువంటి లేఖ గురించి మాట్లాడిన అలాంటి చిన్న వాళ్ళు కూడా అంటే నిజంగా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఆమె ఎందుకు ఇలా అయిందంటే సార్, షర్మిలమ్మ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. పూర్తిగా కీలుబొమ్మగా మారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిపి 16 నెలలు జైల్లో పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు గట్ల దగ్గర కానీ ఎక్కడా కూడా సమస్యలు ఏమీ లేవు. కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చిరకాలము ఆయనకు ఆయన పార్టీకి కేవలం శత్రువులు అనేటువంటిది వైఎస్ కుటుంబం మాత్రమే. రాజశేఖర రెడ్డి గారి గతంలో ఈయనను రాజకీయంగా ఎదుర్కొని దేశంలో కాంగ్రెస్ వల్ల చేత కాకపోయినా కూడా ఒక వ్యక్తిగా చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మాకు ఎదురు లేదనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టుడు ఇంతింత అయినటువంటి రీతిలో వాళ్ళ యొక్క పునాదులతో కూడా పీకి వేసేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోలేను కాబట్టి కుటుంబంలో చిచ్చు పెట్టి షర్మిల లాంటి వారిని ఆశ చూపించేసి కీలుబొమ్మగా మార్చుకొని ఆమె చేత ఈ యొక్క రాజకీయ వ్యూహాలన్నీ కూడా అమలు చేయడానికి ఈ రోజు చూస్తున్నటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఇక ఆ షర్మిలమ్మ గారికి సంబంధించింది కానీ ఇది కానీ వాళ్ళు చెప్పినటువంటి విజయమ్మ గారు ఆ లేఖలో ప్రస్తావించిన దానికి నేను రాజమౌళి గారు సూటిగా అడిగారు. మళ్ళీ ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాము, ఇంతవరకు మా ఆస్తులు ఏవి కూడా పంపకాలు జరగలేదనేటువంటిది ఒక పదం కూడా ఆ యొక్క అఫిడవిట్ లో రాశారు. సార్, అఫిడవిట్ లో నార్మల్ గా ఏదైనా కూడాను లెటర్ నోట్ పరంగా ప్రెస్ నోటో లేకపోతే ఇంకోటి వదులుతారు, లేదా నోట్ రాసేసి సంతకం పెట్టి వదులుతారు. కానీ ఇక్కడ 20 రూపాయల నోటరీ మీద స్టాంప్ వేసి ఇచ్చారు అంటే గనక ఒక్క దాని మర్మం ఏంటి? ఈ యొక్క జనాలు ఎవరు కూడాను ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో కూడా ఏ జనాలు కూడాను నమ్మరు కాబట్టే దానికి ఇంకా అబ్బో స్టాంప్ వేశారు నోటరీలో ఇచ్చారనేటువంటి ఎల్లో మీడియా కథనం ప్రకారం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నోటు? ఎల్లో మీడియాలో ఫస్ట్ ఎల్లో మీడియా సంబంధించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫస్ట్ వచ్చింది. ఇదే కాదు, మొన్న కూడాను ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు కదా, న్యాయపరంగా వెళ్ళారు. న్యాయపరంగా ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మీరు అప్పీలేట్కి వెళ్ళారు చెన్నైకి. ఎస్, మీకు న్యాయపరంగా రావాలని ఫైట్ చేయడంలో తప్పులేదు. వెళ్ళిన తర్వాత మంగళవారం ఎన్సీఎల్టీలో ఏటీలో అప్పీలేట్ లో అఫిడవిట్ వేస్తే ఇమ్మీడియట్ గా ఎవరికి తెలియదు, వెయ్యక ముందే చంద్రబాబు నాయుడు ఆఫీస్కి వెళ్ళేసి మంగళవారమే సోషల్ మీడియాలో అంతా వచ్చేసి బుధవారం ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించి మొత్తం అంతా ఇచ్చిన తర్వాత ప్రపంచానికి తెలుస్తా ఉంది. మీరేమన్నా మీ యొక్క షర్మిలమ్మ గారు ఏమన్నా తన యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ లో పెట్టారా? లేదే. విజయమ్మ గారు ఈ విధంగా స్టాంప్ వేసి అఫిడవిట్ రిలీజ్ చేయలేదే. ఎందుకు ఎల్లో మీడియాలో వస్తా ఉంది? ఎవరి చేతిలో పావులు కలుపుతున్నారు? ఇక రెండో విషయము, విజయమ్మ గారు ఆ లేఖలో అఫిడవిట్ లో ఏం రాస్తారు సర్టిఫికేషన్లు అంటే ఈ పంపకాలు జరగలేదన్నట్టు ఆయన అన్నారు కదా. ఒక్కసారి 2004, 2009 అఫిడవిట్లు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల ఆస్తుల ప్రకటన చేయాల్సిందే కదా. 2004లో ఉన్నటువంటి ఆస్తుల్లో 2009లో అవి లేవు. ఎందుకంటే అవన్నీ కూడా పంపకాలు చేశారు కాబట్టి. ఒకవేళ లేదని మీరు అంటున్నారు కదా, ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇందాక మీరు కూడా అంటుంటారు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి ఇల్లు షర్మిలమ్మకు పూర్తిగా బదలాయించబడింది. ఇడుపులపాయలో 51 ఎకరాలు, అదే విధంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, తర్వాత 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విజయవాడలో ప్రైమ్ సెంటర్ లో ఉన్నటువంటి రాజ్ యువరాజ్ థియేటర్ లో కూడా 35% వాటాలు పూర్తిగా షర్మిలమ్మకి, పులివెందుల్లో 7.6 ఎకరాలు ఉన్న స్థలము, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో మొత్తం కంపెనీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారికి ఎవరికి లేకుండా 100% ఆయనకే రాయించడమే కాకుండా కోడూరు రైల్వే కోడూరులో రాజారెడ్డి గారు ఉండింది. మామూలుగా మనవడికి వస్తుంది వారసత్వంగా, అది కూడాను రాజారెడ్డి గారి ఆఫీస్ స్థలము. అదే రైల్వే కోడూరులో సెట్టుగుంట అనేది, సెట్టుగుంట దగ్గర 90 ఎకరాల భూమి పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మకు రాయించారే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతేకాకుండా 230 కోట్ల రూపాయలు తన కంపెనీ నుంచి ఇందాక చెప్పినట్టు కొండారెడ్డి నుంచి రాఘవన్న చెప్పినట్టు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది, భారతమ్మ సంబంధించింది, ఈ ఆస్తులన్నీ కూడాను ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసేట్టే కదా పూర్తిగా ఇదంతా.
వైట్ మనీనే కదా. మీరు డివిడెంట్లు అంటున్నారా తల్లి, డివిడెంట్లు అయితే ఎవరికి వస్తారు తల్లి? షేర్ హోల్డర్స్ కో, పార్ట్నర్స్ కో డివిడెంట్లు వస్తాయి. ఎక్కడైనా సిరిమల్లమ్మ గారు కావచ్చు, బ్రదర్ గారు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు బదలాయించినటువంటి 230 కోట్లకు సంబంధించినటువంటి కంపెనీలలో కనీసం మీరు ఒక్క షేర్ హోల్డర్ కూడా కాదే, పార్ట్నర్షిప్ పక్కన పెట్టు, ఒక్క షేర్ కూడా లేదే. డివిడెంట్లు ఏ విధంగా వస్తాయి? డివిడెంట్లు నేను అర్థం తెలుసా తల్లి? ఏదో ఇందాక ఆ తప్పుడు చేసేసి ఆ సంతకం కూడా బలవంతంగా మీ తల్లిగారి చేత పెట్టించావా షర్మిలమ్మ? ఎందుకు ఆమెను కుంగి కుసించిపోయేటట్లు చేస్తావు షర్మిలమ్మ? మీకు ఇంత నీచంగా దుర్మార్గంగా ఆ కలంకితం అన్నకే అంటున్నావే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3 కోట్ల మంది మహిళలకు సొంత అన్నగా ఆరాధ్య దైవంగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని శత్రువులు కూడాను అవసరం లేదు, అంతకంటే పెద్ద శత్రువులు ఇంత మాట్లాడుతుంటే ఆ విజయమ్మ గారికి పాపం అవి కూడా టీవీ కూడా ఇంట్లో బంద్ చేశారో ఏమో నాకు తెలియదు, కానీ ఏ వార్తలు తెలియకుండా వెళ్ళి మీరు బలవంతంగా సంతకాలు పెట్టించారా, అసలు అఫిడవిట్ ఆయన చూపించారా ఆమెకు అనేటువంటిది కూడా మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇంత నిజంగా ఇప్పుడు విజయమ్మ గారికి కూడాను ఎందుకు పదే ఆమె పేరు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఈ యొక్క బాధతో జరుగుతున్నటువంటి పరిణామాలతో కనీసం ఆమెకు తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. నిజంగా ఆ రోజు మీరు కూడా తల్లి విజయమ్మ గారు, మీకు కూడా ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు ఒకటే కదా తల్లి. స్వయంగా ఆ రోజు గెలిచేది కాదు, సచ్చేది కాదు. ఆ రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె ఎంపీగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలనేసి పరోక్షంగా అమెరికాకి వెళ్ళి అమెరికాలో నుంచి ఒక వీడియో రిలీజ్ చేసేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి కాంగ్రెస్ కు ఓటేయండి అన్నావే తల్లి. మీరు ఇంతకంటే ఇంకా కొడుకు పట్ల ఎందుకు తల్లి మీకు అంత పక్షపాతము కూతురు అంటే కనుక? నిజంగా చెప్తున్నాం, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మధ్యలో నోరు ఇప్పొద్దు అది ఇది విజయమ్మ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడాను, మా నాయకుడు ఏ రోజు కూడాను ఈ పట్ల మీరు గమనించారో లేదో, ఒకసారి ఉత్తరాంధ్రకి వెళ్తే పర్యటనలో మీడియా అడిగింది, ఇది ఏదో అడిగితే ఆయన ఎంత సింపుల్ గా ఆయన మాట్లాడొచ్చు కదా, గర్గర్ కహాని ఇంటింట్లో ఉంటాయి ఏందయ్యా కుటుంబ సమస్యలని చెప్పాడు. గాని ఏ రోజు కూడా తల్లిని గాని చెల్లిని గాని ఒక్క మాట అన్నటువంటి పాపన పోలేదు. అంత నిబద్ధతగా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ కష్టాలు పాలయ్యాడో అంతకంటే ఎక్కువగా మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తల్లి లేదే అనుకుంటుంది, తల్లి కూడా ఈ విధంగా పింఛింగ్ చేస్తా ఉంటే ఒక మనిషికి ఇంతకంటే బాధ ఇంకేం పెడతా తల్లి? మీరు తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తర్వాత దిలీప్ గారు చెప్పండి, వీళ్ళిద్దరూ చేసిన వాదన మొత్తం ఓవరాల్ గా ఈ ఇష్యూ మీకేమనిపించింది? అంటే ఈ ఇష్యూలో ఒకటి సార్, 4 గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ వ్యవహారం వీధుల్లోకి వచ్చి పడడం, దాంట్లో కూడా ఒక రాజకీయ కోణం తీసుకోవడం, ఇది ఈ అంశాన్ని ఎవరైనా కూడా సాధారణ తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు, గమనించగలుగుతున్నారు వ్యత్యాసాన్ని. ఎందుకంటే కుటుంబంలో ఆస్తుల తగాదా అయితే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి సంప్రదాయ పద్ధతిలో యాన్సెస్టర్ ప్రాపర్టీ అయితే ఎవరికి ఎంత వస్తుంది, ఓన్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దాని మీద హక్కులు ఉంటాయా, లేకపోతే ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు ఎంత తీసుకుంటామో అంతే తీసుకుంటాం తప్ప దాని గురించి పేచీలు పెట్టే వ్యవహారం ఉండదు. ఇదంతా ఇది సంప్రదాయ పద్ధతిలో చేసుకునే పంపకాలు కాదు. లీగల్గా అంటే కోర్టు ఉంది, వన్ కెన్ నాక్ ద డోర్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ గెట్ రెమెడీ. కానీ పదే పదే ఈ అంశాలను నలుగుట్లోకి తీసుకొచ్చి రాజకీయ అస్త్రాలుగా వాడుకొని చేయడం అనేది బయట జనాలకు నచ్చట్లేదు. నేను బయట వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫర్ లాస్ట్ మీతో పాటు నేను జర్నలిజంలో 35 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా. రాజశేఖర్ రెడ్డి గారికి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా అభిమానులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆయన ముఖ్యమంత్రిగాను అపోజిషన్లో ఉండి ఒక 26 సంవత్సరాల పాటు నిర్వహించిన 35 సంవత్సరాల పాటు నిర్వహించిన రాజకీయాల్లో ఆయనకు ఏర్పడ్డ అభిమానులు ఆలోచన చేస్తారు, ఆయన పర్సనల్ లైఫ్ని ప్లస్ రాజకీయ లైఫ్ని. వాళ్ళు కూడా ఈ వివాదాన్ని గమనిస్తున్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెచ్లో చేసి ఈ పంచాయతీలు ఏంది, ఈ తగాయిదాలు ఏంది, చివరికి రాఘవరెడ్డి గారు చెప్పినట్టు విజయమ్మ గారిని టూల్గా వాడుకుంటున్నారా, అబద్ధాలు వాస్తవాలు ఏంటి అని ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక విశ్వసించారా ఇలా అనేది మళ్ళీ రాజకీయ గీటురాయి మీదనే కదా తేలేది. వాటి పరంగా చూసినప్పుడు విశ్వసనీయత సన్నగిల్లి, మరి ఆమె స్వయంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి కదా, ఆమెను కూడా దీంట్లోకి దింపడము, ఆమె ద్వారా చెప్పిస్తే ఇంకా రాఘవరెడ్డి గారు బెదిరిస్తా ఉంది తల్లిని, అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో అని నేను తను చెప్పిన మాటల్లో నాకు కూడా సందేహం కలుగుతుంది. అట్లా మాట్లాడేయడం ద్వారా ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి రైజ్ చేసిన ఇష్యూస్ నేను చూశాను ఇందాక.
వాటికి ఆన్సర్ చేయాలి పొలిటికల్ అయినప్పుడు. వెన్ ఇట్ టర్న్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదనే తేల్చుకోవాలి. లేదు కుటుంబ వ్యవహారమే అయితే కుటుంబంలో పద్ధతులు ఉన్నాయి, ఇదివరకు అందరూ అనుసరించిన పద్ధతుల్ని పాటించడం, లేదా న్యాయస్థానాలకి వెళ్ళిపోవడం, అంతే తప్ప చీటికి మాటికి వీధుల్లోకి వచ్చి చాలామంది నాతోటి అన్నమాట. నేను అభిమానించాను రాజశేఖర రెడ్డి గారిని. నాతో పాటు ఇప్పుడు రాఘవరెడ్డి అన్న పంచుకున్నట్టుగానే అభిప్రాయాలు పంచుకునే చాలామంది కాంక్రీట్గా చెప్పిన ఒక అభిప్రాయం నేను మీకు చెప్తాను. ఇవాళ రాజశేఖర రెడ్డికి ఈ విషయాలన్నీ తెలిస్తే ఆయన ఆత్మకు శోభించినంత ఈ భూమి మీద ఇంకొక వ్యక్తి ఆత్మకు శోభించదు అనే మాట ఒక కామెంట్ ఒక ఆయన చేసినాడు. అట్లాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? మీకు మెథడ్స్ ఆర్ దేర్, యూ కెన్ డూ. కానీ అట్లా కాకుండా మాట్లాడుతూ వాళ్ళు అన్నట్టు ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి నువ్వు ఏం కంటెంట్ మాట్లాడుతున్నావు, ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నావు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దానికి ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ని ఎట్లా ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు దాంతోటే కదా ఇప్పుడు నిన్న రాచమల్లి గారు మరి చంద్రబాబు గారికి 2 చెల్లెలు ఉన్నారు, ఆయన సంపాదించిన ఆస్తిలో వాళ్ళకి ఏమైనా ఇచ్చారా, ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి మరి మనకి. లేనప్పుడు లీగల్ ఫోరమే ఉంటుంది, లీగల్ ఫోరంలో నడుస్తూనే ఉంది, అది నడుస్తున్నప్పుడు మధ్యలో ఇవన్నీ ఎందుకు? రైట్. ఈ అంశాలు. సో దీని మీద ఇంకా మరింత లోతుగా చర్చలు కడదాం. నిజంగా ఇది అసలు ఆత్మగౌరవ సమస్యగా చూడరా? ఎంత అన్నా చెల్లెలైనా కూడా అన్న ఆస్తిలో నాకు ఇవ్వాల్సిందే అని అడగటం కూడా ఒక రకంగా నేను తప్పు మాట్లాడానా రాఘవరెడ్డి గారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనకు ఒక సంసారం కుటుంబం ఏర్పడిన తర్వాత చూడాలి కదా, ఆ ప్రకారం ఇష్టం అయితే ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు. నేను బతుకుతున్నాను కదా, ప్రేమగా ఇస్తే తీసుకోండి, బ్లాక్మెయిల్ చేయడం ఏంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నోటరీ ఇచ్చినందువల్ల ఏమిటి, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కేవలం ప్రజల్లో పలచనవడం తప్పితే విజయమ్మ గారు చేసినటువంటి ప్రకటనకి నోటరీ చేయటం అంటే ఇది ఒక విడ్డూరమైనటువంటి వ్యవహారమా కాదా? పెద్దిరెడ్డి గారు ఒకరు లైన్లో ఉన్నారు, వారు మాట్లాడడానికి ముందుగా కొన్ని వార్తలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ షర్మిల గారి ఇష్యూలోకి చర్చలోకి వెళదాం. బాబు సర్కార్ అప్పుల వారం మరో 3,900 కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం. బాబు సర్కార్ అప్పుల రికార్డు అంటూ కథనం ఇచ్చారు. 3,37,221 కోట్లకు చేరిందటండి ఏపీ అప్పు. గుప్పిట్లో ఫ్రీహోల్డ్ పేదల భూములపై చంద్రబాబు సర్కార్ గూడు పుటాని. 7.5 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు. 2 వారాలు దాటినా ఇంతవరకు వెలువడని జీవో. ఇదే అదనుగా ఫ్రీహోల్డ్ అని భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక ఫిబ్రవరి 26 కాగ్ రిపోర్ట్ విడుదల. రుణం 94.4 కోట్లు ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరమే. ఆర్థిక లోటు 91,000 కోట్లకు చేరిందటండి ఆంధ్రప్రదేశ్లో. రెవెన్యూ లోటు 60.8 కోట్లకు చేరిందండి. అంటే 61,000 కోట్లు అనుకోండి, ఆల్రెడీ 61,000 కోట్లు. ఇంకో నెల ఉంది గడువు. గ్రాంటినైడు ఎక్సైజు నాన్ ట్యాక్స్ ఆదాయం తక్కువగా ఉన్నాయట. సగం కూడా రాలేదు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు కదా ఏపీలో, జనసేన, బీజేపీ, టీడీపీ. కేంద్ర నిధుల్లో భారీ కోత 40% వచ్చిందని నిన్న ప్రజాశక్తి వాళ్ళు ప్రముఖంగా ఒక వార్తనిచ్చారు. మరి అయినా కూడా చంద్రబాబు గారు ఇప్పుడు మోడీ గారిని ప్రభుత్వాన్ని కానీ మోడీ గారిని కానీ అనే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇంకా దారుణమైన పరిస్థితి అంటే రూపాయికి డాలర్ షాక్. ఒక్కరోజే 82 పైసల క్షీణత, చరిత్రలోనే ఆల్ టైమ్ కనిష్టం. ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా దిలీప్ గారు, ఇది ఆల్ టైమ్ రికార్డే కదా. ఈ చమురు సంక్షోభం వల్ల ఒక్కసారిగా ద్రవ్యోల్బణం ఇండికేషన్స్ ప్లస్ ఈ డాలర్ మార్కం తోటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ రెండు ఇంపాక్ట్ అయ్యి మన ఎకానమీ మీద చాలా భయంకరమైన అడ్వర్స్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే ఇదే 2014 ఎలక్షన్ ముందట ఇదే మోదీ గారు కంపేర్ చేసి రూపీ వాల్యూ అగెనెస్ట్ డాలర్ ఈ రూపొరుగు దేశాల్లో ఎక్కడ మారట్లేదు, ఇక్కడ మాత్రమే దాన్ని ఇష్యూ చేసిండ్రు. ఇవాళ ఆ ఇష్యూని ఎవరైనా రేజ్ చేస్తే ఆన్సర్ చేసే పరిస్థితి ఉండాలి. చేయకపోయారు, దేశద్రోహులు మతద్రోహులు తిడుతున్నారు కదా. అట్లా చూసినప్పుడు ఎకానమీని ఈ పరిస్థితి నుంచి, ఈ సంక్షోభం నుంచి ఎట్లా బయటకు తీసుకోవచ్చు? ఎందుకంటే మనది అన్ఫార్చునేట్లీ ఫ్యూయల్ ఇంపోర్ట్ ఎకానమీ అండి. ఫ్యూయల్ ఇంపోర్ట్ ఎకానమీలో ఈ యుద్ధం తర్వాత వచ్చే పరిణామాలు, డాలర్ రూపీ మధ్య వస్తున్న వ్యత్యాసాలు,
అంశాలని కనుక పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉన్నట్టు పారదర్శకంగా ఇది పరిస్థితి ఇట్లా అధిగమిస్తామని చెప్పకుండా ఇంకా 2047కి ఏం చేయబోతాము ఇప్పటి నుంచి ప్రగతి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు సంసిద్ధం కావాలి అంటే, తమ జీవన శైలిని కూడా మార్చుకోవాలి అంటే వాస్తవాలు ప్రజాక్షేత్రంలోకి రావాలి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఈ సలహా ఇచ్చారంట. వంట పద్ధతులు మార్చుకోవాలి. మన్యం గ్రామాల్లో రేషన్ కార్డుకు లీటర్ కిరోసిన్, రాబోయే రోజుల్లో సంక్షోభం మరింత తీవ్రం, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఏపీ ప్రజలకు నాదెండ్ల మనోహర్ గారు పిలిపించారు. చంద్రబాబు గారు ఏమో వంట గ్యాస్ కొరతలేదని, మోడీ గారు కూడా వంట గ్యాస్ కొరతలేదని చెబుతున్నారు. కానీ మరి నేను అదే అంటున్నాను సార్, వంట గ్యాస్కి ప్రత్యామ్నాయాలకు వెళ్ళండి, భోజన పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలకు పోమండి పిలిపించినా సరే, కానీ అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి. ఇగో ఇది మన పరిస్థితి, ఇది మన ఆర్థిక పరిస్థితి, ఇగో ఇది ఇంపోర్ట్స్, ఇగో ఇది వ్యత్యాసం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఈ వాటిని కంటిన్యూ చేయాల్సిందే. అది తప్పనిసరి పరిస్థితి. అబద్ధాల గురించి ఒక మాట చెప్తారు సార్. అబద్ధాలు 3 రకాలట. 1 అబద్ధాలు, 2 పచ్చి అబద్ధాలు, 3 గణాంకాలు. ఇప్పుడు షర్మిల గారు వర్తిస్తుంది. గణాంకాలు, నంబర్స్ ఆల్వేస్ న్యూమరికల్స్ ఆర్ కెన్ బి ఇంటర్ప్రిటేటెడ్ ఐదర్ వే. అటన్నా పెట్టచ్చు, ఇటన్నా పెట్టవచ్చు. మరి ఆ గణాంకాలు తప్పు చేసినప్పుడు ఏమవుతుంది, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అనేక సిరీస్ ఆఫ్ లైస్, అబద్ధాలు ఆడాల్సిన అవసరం. రైట్. మత్స్యకారులపై తండ్రి కొడుకుల కక్ష అంటూ జువలదిన ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజ్ చేయడానికి వ్యతిరేకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి కావాలి ఆయన వీళ్ళందరూ నిన్న అక్కడికి వెళ్ళినట్టున్నారు. రైట్. రాజధానితో చెడుగుడు అంటూ ఎల్లో మీడియా రాసింది. అక్కడ కన్నబాబు గారిని ఒక కమిషనర్ని బదిలీ చేయడం మీద మరి వీళ్ళకి ఏం అభ్యంతరం వచ్చిందో ఏంటో కానీ సడన్గా రాశారు. అలాగే కొత్త సాఫ్ట్వేర్ మాడ్యూల్తో ఓటర్ల జాబితా తయారీలో సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక వార్త రాశారు. తర్వాత శ్రీశైలంలో మహాపచారం, నిఘా వైఫల్యంతో గర్భగుడి వీడియో చిత్రీకరణ ఇన్స్టాలో వైరల్ అంటూ శ్రీశైలంకి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది. అక్కడ ఎన్ని అపచారాలు జరిగినా అసలు ఏం మాట్లాడరు. అదే జగన్ గారి టైం లేదని ఒక్క చిన్న జరిగిందని అంటే చాలు ఇంకేముందని మతానికి అపచారం జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఎన్ని అపచారాలు జరిగినా మతం బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని చెప్పి పార్సారథి గారు అంటున్నారు. చంద్రబాబు గారి తరఫున ఆయన మళ్ళీ అదే భుజాన వేసుకున్నారన్నమాట. పంట నష్ట నివేదికలు 2 రోజుల్లో రూపొందించాలని చంద్రబాబు గారు అన్నారు. అంతా కలిపి ఎంత 4,000 ఎకరాలు, 5,000 ఎకరాలకో లేదా 10,000 ఎకరాలకి, లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న మోందా తుఫాన్ నష్టమేమో పరిహారం గురించి అసలు మాట్లాడట్లేదు. పరిహారం రైతుకు ₹1 అందలేదు. ఇప్పుడు మాత్రం 2 రోజుల్లో నివేదిక అందించి సాయం చేస్తామని చెబుతున్నారు. మరి మందుల కొనుగోలులో మాయాజాలం, అజిత్రోమైసిన్ 100 మాత్రలు 177కు సరఫరా చేసేలా కాంట్రాక్టు. ఆ మందులు సరఫరా చేయలేదనే సాకుతో మరో సంస్థ నుంచి ₹869 కొనుగోలు చేశారట. వెలుగులోకి వచ్చిన కార్పొరేషన్ నిర్వాహకం. చంద్రబాబు పాలనలో ఆలయాలకు రక్షణ కరువు అంటూ నిన్న పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. దేవుడు కూడా రాజకీయాలకు వాడుతున్న ప్రజాప్రతినిధి అంటూ అక్రమ సంపాదనపై ఉన్న ధ్యాస దళితుపై లేదంటూ నిన్న రాత్రి గంగానమ్మ గుడి ప్రహరీ కూల్చివేత మీద వ్యతిరేకంగా ధర్నా చేశారు. విశాఖలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ వస్తుందని రాశారు. 40,000 కోట్లతో రాష్ట్రంలో IGCVIL నెట్వర్క్, ఈనాడు కానీ ఆంధ్రప్రదేశ్ చదివితే అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయిందనే భ్రమ కల్పించడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. కొత్త జిల్లా నిజంగా మారితే సంతోషమే, కానీ అబద్ధాలు వాళ్ళకంటే కూటమి నేతల కంటే ఎక్కువ అబద్ధాలు రాస్తున్నారు. అది బాధ. కొత్త జిల్లాల్లోనూ జడ్పీలు ఏర్పాటు చేస్తారట. ఊరించి ఉసూరు అనిపించిన జాబ్ క్యాలెండర్. ఇక ఇవి ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇక మళ్ళీ షర్మిల గారి ఇష్యూలోకి వెళదాం. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీకేమనిపించింది? ఆవిడ ఉత్తరం ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన తీరు ఏమన్నా చట్టబద్ధమా కాదనేది, చట్టబద్ధం కాదనే సంగతి అర్థమవుతూనే ఉంది. ఏదో రకంగా మాయ చేయాలనే తాపత్రయమా, లేక ఒక రకంగా ఆత్మగౌరవ సమస్యగా కూడా వాళ్ళు అసలు చూడరా ఇటువంటి వాటిని? గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా. సార్, టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారిని ఎలా అయితే కొలుచుకుంటాయో కొంతమంది, మా పెద్ద ఆయన అని, అట్ ద సేమ్ టైం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు, మా పెద్దమ్మ విజయమ్మ గారు అనే లెక్కలోనే మేము చూసుకుంటాం సార్. అప్పటికైనా ఇప్పటికైనా అభిమానిస్తాం. బట్ మేమేమంటున్నామంటే, విజయమ్మ గారు ఒకనొక టైంలో బయటకు వచ్చిన తర్వాత అవమానపడిన తర్వాత, ఇది మన సోనియా గాంధీ గారు అవమానపరిచారనే టైంలో ఆమె తీసుకొచ్చి జగన్ అన్నని, అయ్యా నా బిడ్డను మీ చేతులు పెడుతున్నాం అని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆస్తి సార్, మా పేద ప్రజల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని
ఎవరి స్వార్థ రాజకీయాల కోసం మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది అందరికీ తెలుసు. ప్రాపర్టీ అనేది తండ్రి ద్వారా వచ్చిన ప్రాపర్టీ పిల్లలు పంచుతారనేది కరెక్టే. ఇప్పుడు నేను సంపాదించిన దానికి నా చెల్లికి నేను ఎట్లా ఇస్తాను సార్? ప్రజలందరూ తెలుసు. అయినా ఆయన ఇచ్చాడు కదా, అది విశేషం. ఇచ్చినా కూడా ఆవిడ ఒప్పుకోడు. ఇచ్చినా కానీ నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళు. ఇచ్చినా కానీ నిలబెట్టుకోలేకపోయారు. ఆయన జైలు పోతే ఎవరికి సార్ బాధ? సరే మేమంటే ఒక రోజు 2 రోజులు బాధపడతాం. ఆమె కన్న కొడుకే కదా విజయం గారికి, సర్ది చెప్పుకోవాలి కదా. కూతురు సర్ది చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో అందరికీ దెబ్బే సార్. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి పేదవాడు, ప్రతి సైనికుడు ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోమని చెప్పి మా పెద్దమ్మ విజయం గారికి విన్నవించుకుంటున్నాం సార్. ఓకే, రాఘవరెడ్డి గారు చెప్పండి, ఇది ఆత్మగౌరవ సమస్యగా చూడరా? ఇప్పుడు మీకు సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ ఆస్తి అడుగుతారు, ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే అట్లాంటి అనుభవం లేదు, అట్లా జరగలేదు, ఎవరు అడగలేదు కూడా. అట్లా ఇష్టమైతే ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్లుగా, కానీ అయినా కూడా నాకు అది ఉంది లేకపోతే ఇది ఉంది అని అంటాం ఏంటి అది పద్ధతి? అది మొత్తం రివాజుకి వ్యతిరేకం. రివాజుకి వ్యతిరేకము. వీళ్ళు మాట్లాడేది కూడా అంతా కూడా ఏదో రకంగా బ్లాక్మెయిలింగ్ చేద్దామనే పద్ధతి. ఓర్వలేనితనం, అది పక్కా ఓర్వలేనితనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడి నాకు బాగా గుర్తుంది. అది ఈ వ్యవహారాలు చేయడము, బిజినెస్ చేయడము నా వల్ల కాదు, పైసలు సంపాదించే పద్ధతి నాకు తెలియదు. మా నాయన నాకు సహకరించిండు, నా కొడుకు నాకు సహకరిస్తుండు. మా నాయన ఉన్న రోజులు మా నాయన్ని మొత్తం బిజినెస్లు చేసి నా రాజకీయంగా నాకు ఏం అవసరం ఉన్నా ఇచ్చిండు. తర్వాత నా కొడుకు చాలా పెద్ద ఎత్తున ఎదిగి నాకు సహకరిస్తుండనే మాట ప్రెస్లో చెప్పిండు. మా అమ్మకి యాదుకుందో లేదో మా విజయమ్మ గారికి, కానీ మాతో కూడా చెప్పారు సండూర్ పవర్ అన్నీ. అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా పర్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 16-17 మంది ముఖ్యమంత్రులు అయితే ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఇట్లా బిజినెస్ చేసి, ఇట్లా వ్యవహారం చేసి, ఇట్లా ప్రజల సేవ చేసుకుంటూ తండ్రి మాట మీద నిలబెట్టడానికి ముఖ్యమంత్రి అయిన మనిషి ఎవరైనా ఉన్నారా? తల్లి ఎంత సంతోషపడాలి. పులివెందల లోపట ఒక పెద్ద వ్యవస్థను నడుపుతుంది భారతమ్మ గారు, 1000 మందికి ఇంగ్లీష్ మీడియం పెట్టి. వాళ్ళకి అంత మానవత్వం ఉన్న మనుషులను పట్టుకొని మీకేమన్నా నిజంగానే మీకు ఇబ్బంది ఉంటే, నాకు చాలా ఇబ్బంది ఉందన్నా, నాకు ఇది 2 ఇస్తాడు. నువ్వు ఎవరి చేతులు నువ్వు కీలు బొమ్మ అయిపోయి ఎవరి దగ్గరనో పోయి నువ్వు లోపాయికారిగా 45 నిమిషాలు పత్రిక ఎన్నిక పోయి 1:45 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ను వీడు చదువుతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తుండొచ్చు చెల్లెలుగా, కానీ మాలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ఎవరు భరించరు. వీధిన గల్లిన రచ్చబండకాడ రేపొద్దున నిలదీస్తారు. నేను ఏం దుర్మార్గం అమ్మా నీది అని చెప్పి, నీకేం తక్కువ ఉంది, ఏం తక్కువ చేసాను జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైనా తక్కువ చేస్తే నిజంగా నువ్వు రా, బయటికి రా, నీ నోట్లకి వెళ్ళి మాట్లాడు. ఇవ్వాలంటి వరకు నువ్వు మాట్లాడవే. తెలంగాణలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు, ఆంధ్రప్రదేశ్కి ఒక మాట మాట్లాడతావు, ఈ జిల్లాకు ఒక మాట మాట్లాడతావు, ఆ జిల్లాకు ఒక మాట మాట్లాడతావు, ఎవరిని వర్తవాన్ని ఏకవచనంతో మాట్లాడతావు, మొగోడు అంటావు, వాడోని అంటావు. ఇన్ని దుర్మార్గానికి ఎందుకు ఎగబడుతున్నావు? అంటే నీకేమైనా ఇబ్బంది ఉందా ఆరోగ్యపరంగా గిట్ట? నువ్వు ఇబ్బంది పడు. లేదు కొమ్మినేని గారు, నువ్వు ఇబ్బంది పడు. మా అమ్మని ఎందుకు చూస్తున్నావు అట్లా? ఈ స్టేట్మెంట్ కి విలువ ఉంటుందా? ఏం విలువ ఉంటుంది చెప్పండి? చట్టపరంగా కానీ నువ్వు నోటరీతో సంతకం చేయించడం ఏంది? ఏదో జడ్జిమెంట్ లెక్క, ఏదో కోర్టు ఆర్డర్ తెచ్చినట్టు. కోర్టు పోయి ఏంది ఇది? నోటరీ ఏంటండి? 76 మంది ఉంటారు ప్రతి గల్లీలా, 500-300 తీసుకొని నోటరీ చేస్తాడు. అర్థం కాలేదు. స్టాంప్ కూడా వేసారండి. ఏం స్టాంప్ కోలేదు? ఆ స్టాంప్ ఏంది? ఆయన గ్రీన్ ఇంక్ లో పెట్టేసిండు అడ్వకేట్ గారు, ఆయన నోటరీ ఉన్నట్టు పాపము. దాని కింద ఆయన అడ్రస్ ఉంది. ఆయన దానికోతే విజయమ్మ గారే చేశారు అని చెప్పడం కోసం తాపత్రయం. దానికి ఏం వాల్యూ ఉంటుంది? ఏం తాపత్రయం? మరి ఇంకోటి ఏంది? ఫైనల్ గా మళ్ళీ క్వశ్చన్ మార్క్. దేవునికి ఎరక, జగన్ గారికి ఎరక. మళ్ళీ చెప్పమ్మా, ఎలంకాది నీకు ఇవ్వాలంటున్నారు. ఎలంకా ఇప్పుడు ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకుండు, అది ఏ రేటుకి ఉన్నాడు, ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది, దాంట్లో నీ భాగస్వామ్యం ఏంది, నీకెందుకు ఇవ్వాలి? ఎక్కడ పంచాయతీ నువ్వేనా 10 రూపాయలు పెట్టిన వాళ్ళ రైట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏమన్నా విట్నెస్ అని ఉందా? ఎందుకు ఈ దుర్మార్గము? రైట్. శివశంకర్ గారు చెప్పండి, అసలు ఇది ఒక చెల్లి ఆత్మగౌరవంతో వ్యవహరించాలి కానీ నాకు ఆస్తి ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని దేబరించిన పద్ధతిలో మనం ఆ మాట అనకూడదు. కానీ బట్ ఆ రకంగా అనాల్సిన అవసరం ఏముంది? ఆవిడకి కూడా బాగానే ఉన్నాయి కదా. నిన్న లిస్టు చదువుతుంటే ఆశ్చర్యమైంది. అన్ని ఆస్తులు పెట్టుకుని కూడా ఇంకా ఎందుకు జగన్ గారిని మీద ఆ రకమైనటువంటి దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ పైగా వేరే ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారిందనే విమర్శలకు ఆస్కారం ఇవ్వటం. చాలా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేయగలుగుతారా?
సార్, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఒక పోటీ పడి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీకు కూడా ఆస్తులు అనేటువంటిది ఆయన పంచి ఇచ్చాడు కదా, ఆ ఆస్తులతో ఇరలాగే నీకు ఏదన్నా ఉంటే కనుక పోటీ పడి ఏదైనా తెచ్చుకోవాలి. ఏది సక్సెస్ అయ్యేసి ఇదిగో అని చెప్పి అది సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకుంటూ చేసేటువంటిది. మీరు అన్నట్టు ఇందాక 2 విషయాలు సార్, ధర్మ ప్రకారం గాని న్యాయ ప్రకారం గాని. న్యాయ ప్రకారం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఎన్సీఎల్టీలో అప్పిలేట్కి వెళ్ళారు, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక ధర్మ ప్రకారం తీసుకుంటే సార్, మన భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ, ముఖ్యంగా మా రాయలసీమలో కావచ్చు, మా కడపలో కావచ్చు, ఎవరైనా కూడా పెళ్ళైన తర్వాత తోబుట్టుకి అంటే ఆ ఇంటి ఆడపిల్లకి ఏదైనా ఇచ్చి పంపిస్తారు, లేదా సంవత్సరానికి పండగ రోజు ఏదో రమ్మని చెప్పి సంవత్సరానికో 3 సంవత్సరాలకో శక్తి కొద్దీ ప్రేమ కొద్దీ ఏదైనా బట్టలు పెట్టేసేసి ఇదిగో అని చెప్పి తాంబూలాలు పెట్టి పంపించేస్తారు. ఇంకా మహా అంటే ప్రేమ ఉంటే కనుక వాళ్ళు పెట్టిన పిల్లలకి మెడలో చేయనో లేదా ఏదో బంగారు వస్తువు చేసి పంపిస్తారు. అది ప్రేమతో మాత్రమే. తండ్రికి సంబంధించిన ఆస్తుల్లో కూతుళ్ళకి కానీ కొడుకులకు సమానంగా పంచేటువంటిది లేదు. అయినా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు తన కుమార్తెకి, షర్మిలా గారికి, తన కుమారుడికి ప్రాపర్టీస్ అన్ని డివైడ్ చేసేసి ఈక్వల్ గా ఇచ్చిన తర్వాత కూడాను ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ దేశంలో ఎవరైనా కూడాను కొడుకుతో పాటు సమానంగా కూతురికి ఇచ్చినటువంటిది ఉన్నాయా? అది ఇచ్చిన తర్వాత కూడాను నిజంగా నేను ఇది రాజమౌళి గారు చెప్పినట్టు కానీ నేను కూడా చెప్తున్నాను, ఎక్కడైనా కూడాను నేనైనా కూడాను నాకు 3 అక్కలు ఉన్నారు, అక్కకి ఇస్తే గనక నేను ప్రేమగా ఇచ్చినా కూడాను నా భార్య నాకు అన్నం పెట్టదు, ఇంట్లో కాఫీ నీళ్ళు పోయదు. ఎందుకంటే కనుక ఎందుకు ఇవ్వాలి? మీ నాయన ఆ రోజు కట్టం ఇచ్చి పంపించాడు, ఆ మీ నాయన ఇచ్చినప్పుడు ఇచ్చినాడు కదా, నీకేం పని ఉందని చెప్పి గొడవ పెట్టి ఆ కుటుంబాల వరకు వెళ్తాయి. చిన్న గట్ల కోసం సొంత అన్నదమ్ములే ఫ్యాక్షన్ జరిగినటువంటి ప్రాంతం సార్. ఆస్తులంటే సెంటు స్థలం కూడా ఉండదు, ఇవ్వడానికి ఒప్పుకోరు. అటువంటి ప్రాంతము, అటువంటి కట్టుబాట్లు, అటువంటి ధర్మబద్ధం ఇక్కడ. ఇక రెండవది, ఈయన ప్రేమ ఉండి ఇన్ని ఆస్తులు ఇచ్చినా కూడాను కలిసి చదువుకున్నాము నాన్నగారు ఇట్లా అని చెప్పి తన మేనల్లుడి మీద ప్రేమతో ఆ పిల్లల మీద కానీ పెట్టిన తర్వాత కూడాను అఫిడవిట్ రాసి 2019లో సీఎం అయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడాను ఈ ఆస్తులన్నీ రాయించేసేసి అఫిడవిట్ రాసేసి పెద్ద మనుషుల ప్రకారము లీగల్ గా కండిషన్లు ఏం పెట్టాడు? ఇవన్నీ కూడా సిబిఐ కోర్టు ఈడీ అటాచ్ లో ఉన్నాయమ్మా. ఈడీ అటాచ్ క్లియర్ అయిన తర్వాత నీకు చెందుతుంది అనేటువంటి కండిషన్ ఉన్నా కూడా మీరు మోసపూరితం చేసేసి ఆ యొక్క అఫిడవిట్లన్నీ కూడా దాంట్లో సంబంధించిన సరఫీ పవర్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్లు బాండ్లు పోయినాయి అని చెప్పి మీ అమ్మగారి చేత తప్పుడు వేసేసి ఏది ఈడీ అటాచ్మెంట్ లో ఏదైనా ఆస్తుల బదలాయింపు జరిగితే కనుక బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపిస్తామనేటువంటి తెలిసి కూడా మీ అమ్మగారిని ప్రలోభపేతం చేసేసి రాశారే. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఆ బాండ్ పేపర్లు నా దగ్గర ఉన్నాయ్యా, మిస్ప్లేస్ కాలేదు, ఇదిగో అని చెప్పి ఎన్సీఎల్టీకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తప్పించుకోగలం. లేకపోతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీ ఆస్తి మీరు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపించేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేశారు. తెలిసి, అన్ని తెలిసి కూడా. ఇక రెండవది, ధర్మబద్ధంగానే వెళ్దాము. మీరు ధర్మబద్ధంగా వెళ్తే ఏదైతే మీరు కీలుబొమ్మగా మారారు కదా షర్మిలమ్మ తల్లి, మీరు సునీతమ్మ గారి చేత రాయబారాలు చేస్తా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ లో అఫీషియల్ గా 960 కోట్ల కుటుంబాస్తులు ప్రకటించాడు కదా. తన తల్లి, తన చెల్లెళ్ళు రాజేశ్వరమ్మ, హైమవతమ్మ ఇద్దరు ఉన్నారు కదా. ఆ రాజేశ్వరమ్మకి, హైమవతమ్మకి 937 కోట్లలో ఏది అఫిడవిట్ లో పెట్టిందే చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు 1,00,000 కోట్లు మాకు హెరిటేజ్ లో ఉన్నారు కదా. ఎంత వాళ్ళకి ఇచ్చారు? సొంత తమ్ముడికి ఎంత ఇచ్చారు? అంతెందుకు, ఇంకొకరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు మా అన్న అని చెప్పి ఆ పెళ్లికి వచ్చిన తర్వాత కూడాను ఆప్యాయంగా పలకరించుకుంటూ చెప్తా ఉన్నారు కదా. అదే పవన్ కళ్యాణ్ గారి సోదరిమణులు మాధవీరావు గారు ఉన్నారు, విజయదుర్గ గారు ఉన్నారు. మాధవీరావు గారికి కానీ విజయదుర్గ గారికి కానీ ఈయన అఫిడవిట్ లో పెట్టిన 24 ఎన్నికల అఫిడవిట్ లో పెట్టిన 170 కోట్లలో ఎంత వాళ్ళకి మాధవీరావు గారికి, ఎంత దుర్గా గారికి ఇచ్చారో ఒక్కసారి ధర్మబద్ధంగానే పెడదాం. ఎందుకంటే ఎల్లో మీడియా పదే పదే చెప్తా ఉంది కదా. రామోజీరావు గారు తన కూతుళ్ళకి ఎంత ఇచ్చారయ్యా, కిరణ్ గారు తన చెల్లెలకి ఎంత ఇచ్చారయ్యా, ఇవన్నీ తీసుకున్నట్లయితే సుమన్ గారే దాని మీద పెద్ద, సుమన్ గారు పెద్ద ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా. దాని ఆ గొడవంతా అవసరం లేదని. అనవసరం కాదు. ఇక్కడ సొంతం అన్నదమ్ములకి రైట్స్ ఉండే వాళ్ళకి ఆస్తులు ఎగరగొట్టి చేస్తా ఉన్నా, సొంత చెల్లికి నీకు విపరీతమైనటువంటి నాన్న సంపాదించిన ఆస్తులు ఇచ్చి ఇంకా ప్రేమ ఎక్కువ అయ్యి నేను ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫిడవిట్ నాకేం పని, నీకు ఎందుకు ఇవ్వాలి, మా నాన్న అంతా కూడా సగం ఇచ్చాడు కదా, అది కూడా నీకు రాదు, అది కూడా నేను వెళ్తా అని చెప్పి కోర్టుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజారెడ్డి గారు సంపాదించింది అయితే వాటర్లో వస్తే గానీ మళ్ళీ ఇంకోటి సార్ ఫైనల్ గా అంటున్నారు కదా. మరి విమలమ్మ గారు ఉన్నారు కదా, మరి విమలమ్మ గారు కూడా వస్తారు. మన షర్మిలమ్మకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఇచ్చిన అంటారు కదా. ఏదైతే నేను చెప్పాను కదా, రైల్వే కోడర్ దగ్గర, బంజారా హిల్స్ లో, తర్వాత ఇడుపులపాయలో పవర్స్ సంబంధించి ఇవన్నీ కూడా షర్మిలమ్మ, మన విమలమ్మ గారికి సగం ఇవ్వాలి కదా. మీరు ఒప్పుకుంటారా?
ఒప్పుకుంటారా? విమలమ్మ గారు ఉన్నారు కదా చెల్లెలు, ఆమెకు ఎంత ఇచ్చారు? ఆమె ఏదైనా ఉందా? ఈ రోజు కూడా ప్రేమ మిగతా పంచిస్తాను తమ్ముళ్ళ కదా తల్లి. పిల్లలకు కూడా ఇవ్వాలి అప్పుడు. అంతే కదా. ఓకే రైట్. ఆ, మీరేమంటారు ఇవన్నీ కాదని- దిలీప్ చెప్పండి. షర్మిల పిల్లలకి జగన్ అన్యాయం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది. వీళ్ళు కావాలని హెడ్డింగ్ పెట్టడం కానీ ఈనాడు వాళ్ళు వైఎస్ చనిపోయిన కుటుంబాస్తులని ఆవిడ చెప్పడం కానీ ఎంత ఏమనిపిస్తుంది? ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా. అరే అంత అన్నైనా తల్లిలైనా ఎవరి ఆస్తులు వారు, ఎవరి గౌరవం వాళ్ళది కదా. మేము సంపాదించుకుంటాం లేదా మేము అనుకోవాల్సింది పోయి ఈ రకంగా నాకు ఇవ్వాల్సిందే అని రచ్చరచ్చ చేయటం ఏంది? మహాభారతంలో ఒక సన్నివేశం ఉంటుంది. మీ భర్తలు పందెంలో ఓడిపోయారు పాచికలు ఆడేటప్పుడు, నిన్ను తీసుకురమ్మన్నారు సభకు అని దుశ్శాసనుడు వచ్చి ద్రౌపదిని అడిగితే ద్రౌపది ఒక క్వశ్చన్ అడుగుతుంది, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ఒక సూక్ష్మం, ధర్మ సూక్ష్మం అడుగుతుంది. అడిగితే వాడు మొరటోడు, వాడికి తెలియకపోతే కొంత అహం కొంత, వాడు ఈడ్చుకపోయి చేస్తాడు. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు తదనంతరం ఎన్టీ రామారావు టైంలో వచ్చిన చట్ట ప్రకారం కూతురికి కొడుకుకి సమానంగా ఉంటాయి అన్నా కూడా దెర్ ఈజ్ ఎ లీగల్ రెమెడీ, యూ కెన్ ఫైట్ ఫర్ ఇట్. లేదు ఇప్పుడు ఈ ఆస్తులు పంపకాలే జరగలేదు అన్నా కూడా వీళ్ళు ఏమన్నా రాసినారా రాజశేఖర రెడ్డి? లేదంటే ఆయన సతీమణిగా మీకు ఉంటుంది అధికారం, చట్టబద్ధంగా ఏ చేయాలో చేసుకోవచ్చు. ఇది ఒక ఇష్యూ. ఇంకొకటి యాన్సెస్టర్ ప్రాపర్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఓన్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆయన ఇష్టానుసారం చేసుకోవచ్చు. అది అనేక సార్లు బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. ప్రెస్ వాళ్ళని ముందర కూర్చోబెట్టుకొని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. దాన్ని మీరు విభేదించేటట్టయితే అదొక పారామీటర్ ఉంటుంది. అట్లా కాదు, దాన్ని పొలిటిసైజ్ చేయడం అంటే క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుంది. ఎవరి మాట ఎంత విశ్వసనీయత ఉంది అనేది. ఇంత కంటెంట్ ఇప్పుడు రాఘవన్న చెప్పినట్టుగాని కానీ ఇంకా చాలా కంటెంట్, టన్నుల కంటెంట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిందండి ఈ కుటుంబ వివాహాలకు సంబంధించి. ప్రజలే జడ్జి చేసే పరిస్థితి ఉన్నారు. మీరు ఇంకా అయిపోయిన కార్డుని మళ్ళీ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు నమ్ముతారు? పొలిటికల్గా కూడా గెయిన్ ఉండదు, లీగల్గా గెయిన్ ఉండదు, పొలిటికల్గా గెయిన్ ఉండదు. మరి దేనికోసం చేస్తున్నారు అని మీరు అన్నారే ఆత్మగౌరవం అంటే, అప్పుడెప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పినాడు మానవ సంబంధాలనే ఆర్థిక సంబంధాలే అని. అది క్షణక్షణం ధృవపడుతూ ఉంది. ఇంకొక వైపు మానవత్వం లేదా, మరి నశించిపోయిందా సర్వం అంటే లేదు, హ్యూమానిటీ ఆ థ్రెడ్ కొనసాగుతూనే ఉంది. ఇచ్చాడు కదా 230. మరి అది హ్యూమానిటీ ఎగ్జాంపులే కదా. అంటే రెండు పార్శ్వాలు కొనసాగుతున్నాయి. ఏది ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న స్ట్రీము కొనసాగుతుంది. హ్యుమానిటీ అంటే ప్రాబ్లం కొందరు ప్రచారం చేస్తారు. నాకైతే ఇప్పుడు జగన్ గారితో నేను ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఈ గవర్నమెంట్లో రాగానే వీరి కుటుంబానికి, శర్మ గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏదో కొన్ని అడిగారని, మైన్స్ అనో ఇదనో, ఇప్పుడు గవర్నమెంట్లో ఇట్లాంటివి చేయడానికి లేదని అన్నారని అప్పటి నుంచి కోపం వచ్చిందని అంటారు. మరి అంతవరకు దాంట్లో ఇవాళ శివప్రసాద్ అడిగిన ప్రశ్నల్లో కూడా ఉంది కదా. ఏమని అంటాడంటే బెయిల్ పోయే పరిస్థితి కల్పిస్తున్నారు కదా అని అన్నాడు. అట్లాగే అదొకటి కాదుగా. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ రాగానే ఏదో మైన్స్ అని అవి అని అడిగితే అట్లమ్మా అప్రతిష్ట పాలవుతామని గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు అండ్ పార్టీ ఒక 5-6 మంది. ఓకే, వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా కొంత 100 కోట్లు ఇచ్చేది ఉంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యో, వీళ్ళ మైన్స్ దాంట్లో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటగట్టి ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకుందామనే ప్లాన్ చేశారు. దానికి అసలు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన ఛాయ్ తాగుతావా మధ్య తాగుతావా అని పంపించేసాడు. అక్కడ శురువైంది. ఇప్పుడు రావణ కాస్టర్ లెక్క రోజు కొనకు మా అమ్మని తీసుకొచ్చి నా బాధల్లా ఏమంటే ఫైనల్గా మీరు చేయదలుచుకున్న విజ్ఞప్తి, నేనైతే విజయమ్మ గారికి ఒక్కటే దండం పెట్టి చెప్తున్నా, అమ్మ ఆ నరక కూపంలోకి వెళ్ళి బయటికి రా. నీకు ఇద్దరు సమానమే, 2 కళ్ళు. ఒకరిని తెలంగాణకు అప్పచెప్పినవన్నావు, ఆమె ఎంత మాట తప్పిపోయిందో నువ్వు చూసినావు. ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పినా అంటే ఇవాళటి వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఇద్దరు 2 సమానం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడమంటలేను, విజయ షర్మిలమ్మ దిక్కు మాట్లాడమంటలేను. షర్మిలమ్మ గురించి మా అందరికంటే నీకు తెలిసినంత మాకెవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత తెలుసో తెలియదు, కానీ కన్న తల్లిగా నీకు అన్ని విషయాలు తెలుసు. ఆమె మనస్తత్వం ఏంది, ఆమె బిహేవియర్ ఏంది, ఆమె అటిట్యూడ్ ఏంది, ఆమె ప్రవర్తన ఏంది అనేది మీకు అన్నీ తెలుసు తల్లి. దయచేసి ఇప్పటికున్నా
అయిపోయింది ఇక ఈ అఫిడవిట్లు, ఈ నోటరీలు, ఈ విచిత్రమైన- స్టేట్మెంట్లు, ఈ క్లారిఫికేషన్లు వద్దు. నిన్ను మేము దేవత లెక్క చూసుకుంటున్నాం, ఒక తల్లి లెక్క చూసుకుంటున్నాం. మా మనసుకు చాలా బాధ అవుతుంది. దయచేసి ఇప్పటికున్నా ఇద్దరు సమానం, మీరు ఎక్కడ కూడా మాట్లాడకండి, ఎవరి దిక్కు మాట్లాడకండి. కానీ ఆ కానీ పరిస్థితి ప్రజలే నిర్ణయం చేస్తారు. కానీ ఆ పరిస్థితి ఉన్నట్లేదు మరి ఆవిడ. వద్దు, మా అమ్మకి నేను దండం పెట్టి చెప్తున్నా, 2 చేతులు జోడించి కాళ్ళు మొక్కి చెప్తున్నా, నా తల్లి. ఎందుకంటే ఆమె నరకం చూస్తుంది కొమ్మినేని గారు, మీకు అర్థమైతే లేదు. రకంగా అది ఆమె ఏం సంతోషంగా లేదు. కొడుకు కనబడంగానే ఆమె ముఖంలో సంతోషం చూస్తే ఎంత ఉంటుందో నాకు తెలుసు. కొడుకు దగ్గర కూడా ఓనియకుండా చేసేటటువంటి ప్రయత్నం. షర్మిలమ్మ గారి గురించి నాకు బాగా తెలుసు, అంటే మా అమ్మకు తెలిసినంత తెలియకున్నా ఆమె మనస్తత్వం ఒక రకమైనటువంటిది. ఆశ ఎక్కువ, ఆశయం ఉండదు. ఆశ చాలా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కావాలంటది, కానీ దానికి ఆశయం ఉండాలి కదా, దానికి పద్ధతి ఉండాలి కదా, లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేదు. అందుకు షర్మిలమ్మ మాటలకు ఆ మెంబడు ఉన్నటువంటి ఆ 4-5 గజ దొంగల మాటలు నువ్వు వినకమ్మా. నీ నిర్ణయం నువ్వు తీసుకో, నీకేం తక్కువ చేసిపోలేదు రాజశేఖర రెడ్డి గారు. ఇవేం చట్టబద్ధమైన వ్యవహారం కాదు కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చి అఫిడవిట్ ఇస్తే నోటీస్ ఇస్తే నీకు రోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద వదిలిపెట్టు నువ్వు. నా బిడ్డ మనసులు మారని, నా బిడ్డ మనసు మారని అని దేవునికి ప్రార్థన చేయి. నువ్వు దేవుని నమ్ముతావు కదా. ఒకప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాం కదా, మనం రాజశేఖర గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అసలు రాజకీయాలు లేదు, ఏం లేదు. అక్కడ ఆవిడ సోఫాలో కూర్చుని ఆవిడ ఏదో ఏమీ లేదు. చదువుకుంటా కూర్చున్నారు. ఎంత- మేమేమో బ్రేక్ఫాస్ట్ దేవత నేను చేసి ఇంటర్వ్యూ చేసుకుని ఇంటర్వ్యూ కొమ్మినేని గారు సౌందర్యరాజన్ గారు చెప్పిరంటున్నా కదా, ఆయన చిలుకూరు బాలాజీ ధర్మకర్త, ఆయనే చెప్పిండు సీతమ్మ లాంటి మనిషి విజయమ్మ గారు అని చెప్పి. అటువంటి విజయమ్మని తీసుకొచ్చి మీరు ఈ రొంపిలకు ఎందుకు తీసుకొస్తున్నావు షర్మిలమ్మ? Bad. ఇది నీకు తగదు. నువ్వు ఆ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టకు, ఆ తల్లి కొడుకును దూరం చేయకు. ఆమెకు కొడుకంటే పంచప్రాణం. కానీ నీ బ్లాక్ మెయిలింగ్ తోటి నువ్వు చేస్తానటువంటి దుర్మార్గ పనులకు Right. లొంగి ఆమె భయపడి సంతకం చేస్తుందేమో. ఆ సంతకం కూడా నాకు డౌటే. రైట్. ఇవాళ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అది గిట్ట చేసిందో అందుకే తెలియదు. నమ్మటం కోసం అఫిడవిట్ ఏది నోటరీ చేయించి నోటరీ ఎవరైనా స్టేట్మెంట్ నోటరీ చేయటం అనేది ఫస్ట్ టైం చూస్తాం. క్లారిఫికేషన్ నోటరీ అందులో ఏం లేదు మళ్ళా. దాని పైగా మీరు చెప్పారు కదా, అచ్యుతానంద మనవాళ్ళు అన్న పదం వాడటం కానీ అవన్నీ కూడా. 2 మనమరాలు ఒక మనమడనక 4 మనమలని వేసింది. రైట్. దిలీప్ రెడ్డి గారు, కొండ రాఘవరెడ్డి గారు, శివశంకర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.